నువ్వు నేను ఎంతసేపు మాట్లాడుకున్నా ఎప్పుడు ఆనందమే కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. కాసేపు సొల్లు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మంచి మంచి మాటలు వస్తూ ఉంటాయి అనమాట. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాతే సొల్లు అది ఇది ఆడిపోతూ ఉంటాయి. బట్ ఏం చేయలేం. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ అవిన్ గడు. వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అమ్మ 3 గుడ్ నైట్ అయితే పడుకోకండి, షో విన్నాక పడుకోండి. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు కదా, సో అదనమాట. వెల్, ఈరోజు నాతో పాటు వన్ ఆఫ్ మై సీనియర్ అని చెప్పాలా, నా జూనియర్ అనుకుంటా. 2009, మేము 2008 ఇక్కడ. ఇంకా నీ సోద ఆపు. కానీ నన్ను చూసాక ఎవ్వరు నన్ను జూనియర్ అనుకోరు, సీనియర్ అనుకోరు. హాయ్ ఫ్రెండ్స్. హలో హలో హలో, దట్ ఈస్ స్వప్నిక అనమాట. స్వప్నిక అంటే మీరంతా చూసే ఉంటారు, మిస్టర్ పర్ఫెక్ట్, సోలో అండ్ కమింగ్ అప్ సినిమాలు ఉన్నాయి. నేను చెప్తాను అవి రెండు ఎందుకు చెప్పానంటే, ఆ 2 సినిమాల్లో చాలా పెద్ద క్యారెక్టర్స్ అనమాట. అండ్ కమింగ్ ఇప్పుడు లిస్ట్ చెప్తుంది నా సాగరంగా వరుసగా 4-5 సినిమాలు ఉన్నాయి. కొంచెం నాకు గ్యాప్ ఇస్తావా చెప్పడానికి? నేను నీకు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడడం నాకేం మిగలదు అక్కడ. ఓ అయితే కానీ నెక్స్ట్ అంతా మనం దుమ్ము దులుపుకుందాం. అసలు ఆ బుద్ధులు అసలు మైక్ కనిపిస్తే చాలు, అసలు మామూలు కాదు. వెల్, స్వప్నిక అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ సోలో మాత్రమే కాదండి, వాటికంటే ముందు యాంకర్, దానికంటే ముందు ఆర్జే. విజయవాడలో రెడ్ ఎఫ్ఎంలో చేసి, తర్వాత హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో రెడ్లో చేసి, తర్వాత సితారా, లోకల్ ఈ ఛానల్స్లో చేసి, తర్వాత అక్కడి నుంచి ఏంటంటే తనకి లైఫ్ డ్రీమ్ అచీవ్మెంట్ ఏంటంటే డైరెక్టర్ కావాలనేది తన కోరిక. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎలా వెళ్ళాలో తెలియక ఇలా నాలాగా వచ్చిందనమాట. ఒక్కొక్క స్టెప్ అలా వేసుకుంటూ చిన్న పిల్లలు పెద్ద అవుతున్నట్టు నాలాగా. నువ్వు ఆల్రెడీ పెద్ద అయిపోయావా? లేదు. వెల్, హాయ్ స్వప్నిక. హాయ్ హాయ్. హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్. లవ్ కేకా? అవునా? సో ఇంకా నువ్వున్నావు కదా, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వేసాడు మధ్యలో. అప్పుడప్పుడు అలా యాడ్ చేసుకుంటే బాగుంటుందని. సో అసలు ఆర్జేయింగ్, యాంకరింగ్ ఇదంతా పక్కనట్టేస్తే సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం హ్యాపీగా. ఓకే, మధ్యలో ఎవరన్నా అడిగితే అప్పుడు యాంకరింగ్ అంటే మళ్ళీ ఈయన జాబ్ కి మళ్ళీ నేను ఎక్కడ టెండర్ పెడతానే ఉన్నాని ఆర్జేయింగ్ యాంకరింగ్ పక్కన పెడదాం అంటున్నాడు. ఓకే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాలి. అదే ఐ అండర్స్టూడ్. అయినా ఇప్పుడు నీకు అంత తీరిక లేదు, ఓపిక లేదు యాంకరింగ్ చేయడానికి, ఆర్జేయింగ్ చేయడానికి. యువర్ బిజీ విత్ యువర్ ఫిల్మ్స్ కదా. సో ఫస్ట్ సినిమా సో మిస్టర్ పర్ఫెక్ట్. అండ్ నీ డ్రీమ్ కూడా అదే, ఫస్ట్ సినిమా చేస్తే ప్రభాస్తో చేయాలని. అసలు నేను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అనమాట. లైక్ ఎక్కడైనా కట్అవుట్ కనిపిస్తే ఇలా నుంచి ఇలా చూస్తూ ఉండే రకం అనమాట నేను. అలాంటిది ఫస్ట్ టైం ప్రభాస్తో యాక్ట్ చేస్తావా అని అడగగానే నేను అసలు ఫుల్గా ఇలా ఎక్కడికో వెళ్ళిపోయా. అసలు ఊహించేసుకుంటున్నా మొత్తం యాక్ట్ చేస్తున్నట్టు, పక్కనే కూర్చున్నట్టు ఇలా ఊహించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా 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 ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ. అండ్ ఫస్ట్ సినిమాకి అబ్రాడ్. యా, అసలు మామూలు లక్ కాదు నీదైతే. యాక్చువల్లీ ఆ మూవీకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. అవును, దశరథ్ గారు. యా యా అవును. నా ఫ్రెండ్ ఒక అతను అక్కడ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు, రిషి అని. సో హీ టోల్ మీ అనమాట, ఇలా చేస్తావా ఒకసారి కలుస్తావా అని చెప్పేసి. అంటే అప్పటికే నేను చాలా మంది డైరెక్టర్స్ని కలిసి ఉన్నా, పూరి జగన్నాథ్ గారు అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు, వీళ్ళందరినీ కలిసాను. బట్ వాళ్ళు ఆల్రెడీ మూవీ స్టార్ట్ చేయడము, సో అలా కుదరక దశరథ్ గారు చేస్తున్నారు, ఇలా జాయిన్ అవుతావా అన్నప్పుడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన స్టోరీ రాసి రమ్మన్నారు, నీది నాది సింక్ అవుతుందా అమ్మా అనేసి. సో నేను స్టోరీ రాయడం మొదలు పెట్టాను, వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయనకి స్టోరీ కాదు కానీ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ని చేస్తావా అన్నారు. నాకు అర్థం కాలేదు, యాక్టింగా క్యారెక్టరా ఏంటది? అసలు యాక్టింగ్ అంటే మనకు తెలీదు. సో కానీ ప్రభాస్ అన్నారు, అబ్రాడ్ అన్నారు, పక్కనే తాప్సీ ఉంది అంటే నువ్వు పట్టించుకోవాలి మాకు. సరే కానీ అసలు ఫస్ట్ ఇక్కడ నేనున్నప్పుడు ఇంకా తాప్సీ ఏంటి అలా అనమాట. సో అలా అనేటప్పటికి ఇదేదో ఎక్కడో చాలా బాగుంది, అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఛాన్స్కే, అది కూడా ప్రభాస్తో ఫ్రెండ్ అంటే ఇంకా క్లోజ్గా ఉంటాం కదా. సో అలా అనేటప్పటికి వెంటనే ఓకే చెప్పేసా. పాస్పోర్ట్ లేదు అప్పుడు నాకు తెలిసి ఈ విషయం. అసలు నాకు పాస్పోర్ట్ ఎందుకు, నేను అసలు వెళ్ళను అబ్రాడ్, నాకు ఇండియా అది కూడా హైదరాబాద్ అంటే పిచ్చి ఇష్టం అనమాట. యా, సో ఇక్కడే ఉండిపోదాం అది ఇది అని చెప్పేసి పాస్పోర్ట్ కూడా చేయించుకోలేదు. వెంటనే పాస్పోర్ట్ చేయించేసుకొని తత్కాలం ఇంట్లో చెప్పేసి లేదు నేను ఇలా చేస్తున్నాను, ప్రభాస్ చేయాల్సింది అంతే అని చెప్పేసి పట్టుబట్టి వెళ్ళా. కానీ ఆ మొత్తం బ్యాచ్ 30 మెంబర్స్ వెళ్ళాము అబ్రాడ్, నేను ఒక్కదానే గర్ల్. ఎక్కడ ఇంత కూడా టెన్షన్ లేదు నాకు. మాకు తెలుసు ఎందుకు టెన్షన్ లేదు అనేది. ఉంటే ప్రభాస్కి ఉండాలి టెన్షన్, నేను వస్తాను.
గాడ్. అండ్ మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అందరినీ ఫ్లైట్లోనే ఫ్రెండ్స్ చేసేసుకున్నా, వెళ్ళిపోయాను. ఫస్ట్ డే ఎలా అంటే దశరథ్ గారు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, మంచిగా చాలా పొలైట్గా అలా ఉండేవాళ్ళు. సో క్వైట్ కాంట్రాస్ట్. అంటే మనం కూడా అప్పుడు అలా నటించే వాళ్ళం కాబట్టి అక్కడ నటన వచ్చింది. సార్ అనుకుంటూ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అనమాట. చాలా వండర్ఫుల్గా ఉండేది అక్కడ. ఎలా అంటే ఫ్రెండ్లీగా చూసేవాళ్ళు అనమాట, ఆ భేదమే ఉండేది కాదు. పైగా నేను ఒక్కదాన్ని అమ్మాయిని కాబట్టి ఇంకెలా అంటే ఒక పెద్ద లాడ్లీ అనమాట. అక్కడ అందరు నన్ను గారాబం చేసేసి అలా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరం చేసుకున్నాక ఇంకా అలవాటు అయిపోయింది. మామూలుగా ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో అలానే ఉన్నాను. దాన్నే యాక్టింగ్ అన్నారు. దేవుడి దయ వల్ల అలా కంప్లీట్ చేసుకున్నా. సినిమా కూడా మంచి హిట్, మంచి అప్లోడ్స్ వచ్చాయి సినిమాతో. ఫస్ట్ సినిమా. అండ్ ప్రభాస్ పక్కనే తిను ధర్మ అంటే ఇంద్రనీల, ఐ మీన్ ఇంద్రనీల గ్యాంగ్ అంతా అసలు హౌ వాస్ దట్ క్యారీ ఫార్వర్డ్ అంతా? యాక్చువల్గా అదే చెప్పాను కదా, నేను ఒక్కదాన్ని గర్ల్ అనమాట టీం మొత్తంలో. సో యాక్టర్స్ మధ్యలో కూడా నేను ఒక్కదాన్ని గర్ల్. సో ఎలా అంటే ఒక చిన్న పిల్లని చూసుకుంటారు కదా, అట్లా చూసుకునేవాళ్ళు. తప్పలేదు, ఆ ఏజ్ అలాంటిది. వాట్ ఆర్ యూ టాకింగ్, 2 years బ్యాకే కదా అది. ఆ ఏజ్ అంటే ఇప్పుడు రివీల్ చేయమంటావా? అంటే అవన్నీ ఇప్పుడు మనం తర్వాత అవన్నీ మాట్లాడుకోవచ్చు, పక్కన పెడితే అసలు మనం మూవీస్ గురించి వద్దాం. దొంగ దొరికింది. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అంటే నాకు దయ్యాలంటే పిచ్చ భయం, రివీల్ చేస్తాను. సో భయపెడుతూ అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. 25 days ఉన్నాము ఆస్ట్రేలియాలో. ఎలా ఉందనేది, ఐ మీన్ ఎలా గడిపాము ఇలా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను అలా పేరెంట్స్ని వదిలేసి అలా వెళ్ళడం. బట్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది. ప్రభాస్ ఉన్నాడు కదా, పేరెంట్స్ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆ టైంలో. కాదండి బాబు, కాదు, ఫ్రెండ్స్ ముఖ్యం. అమ్మా దొంగ. సో సిడ్నీలో చేసాం షూట్ మొత్తం. ఎంత నచ్చిందంటే నాకు సిడ్నీ. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలంటే సిడ్నీయే వెళ్ళాలనుకుని డిసైడ్ అయిపోయాను. 30 days సిడ్నీలోనే. 25 days సిడ్నీ. అండ్ దాని తర్వాత ఒక 1 week ఊటీలో చేసాం షూట్. సూపర్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఫస్ట్ మూవీ. ప్రపోజ్ చేసావా ఫైనల్గా? అంటే అంత హైట్ చూసాక అసలు ఆయన అడ్మైర్ చేస్తూ అలా ఉండిపోయాను, కానీ తర్వాత అసలు ఏం కనిపించలేదు నాకు. మాట్లాడాలి, లేకపోతే కలిసి తిరగాలి, లేకపోతే ఫుల్ ఎంజాయ్ చేయాలి, అలా ఏం అనిపించలేదు. జస్ట్ ఆయన అలా చూస్తూ, అలా అడ్మైర్ చేస్తూ, అలా ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నారు, అలా చూస్తూ ఉండిపోయాను. ఫస్ట్ 2 days అయితే మాట్లాడలేదు. నువ్వే ప్రభాస్ అనుకో నువ్వు కాదు యాక్చువల్లీ, అనుకో ప్లీజ్, ఇలా చూస్తూ అలా ఉండిపోయాను అనమాట. చూడు అలాగే చూడు. వద్దులమ్మా, మన నెక్స్ట్ క్వశ్చన్. కంటెంట్ అలా ఏంటది, కట్అవుట్ అలాంటిది బేసిక్గా. కాలర్ అంట. హలో హలో హలో, ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి కాల్. హే ఆస్ట్రేలియా, ఐ లవ్ ఆస్ట్రేలియా. వెల్కమ్ ఎప్పుడైనా రావచ్చు. అవునా, అయితే టికెట్ పంపిరా ప్లీజ్. అడుగు. యా, హాయ్, ఎవరు మాట్లాడేది? మాధురి. హాయ్ మాధురి, దిస్ ఇస్ స్వప్నిక. హాయ్, how are you? Good, I'm fine. How are you? Yeah, I'm good. మీ షో వింటున్నా. అవునా? అంటే వింటూనే కాల్ చేశాను. Oh, that's great. సో యా, చెప్పండి మీ రోల్ ఏంటి ఎగ్జాక్ట్గా? ఐ డిడ్ంట్ ఫాలో దట్. ఎక్కడ? మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో. మిస్టర్ పర్ఫెక్ట్ లో లైక్ ప్రభాస్ కి ఒక్కగానొక్క ఏంటి లేడీ ఫ్రెండ్ ఉంటది, విలన్. ఆస్ట్రేలియాలో సిడ్నీలో. అదే అనుకున్నా, విలన్. అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, సో గుర్తుపట్టాను. బట్ స్టిల్ మీరు గుర్తు తెచ్చుకోవాలి. అండ్ సోలో కూడా చూసారా మీరు? యా చూసాను. సోలోలో ఆ హీరోయిన్ పక్కనే ఒక అమ్మాయి ఉంటది, మాట్లాడదా అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ శ్రీనివాస్ ఉన్నాడు కదా దాంట్లో, కమెడియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. ఎలిఫెంట్ అని పిలుస్తా ఉంటాడు ముద్దుగా. ఇది టూ మచ్ తెలుసా? ఆయన ఏదో పాప ముద్దుగా అలా పిలుచుకుంటే నువ్వు కూడా పిలవాలా? చూడండి మాధురి గారు, నేను మంచి బాగా అయిపోయింది అవిన్కి. అవునా? నైస్ నైస్, ఐ లైక్ ఇట్. అసలు ఎంత ఆనందం. మీరేం చేస్తూ ఉంటారు? మేము న్యూట్రిషనిస్ట్. ఏంటండి? న్యూట్రిషనిస్ట్. అర్జెంట్ గా అడ్వైజర్ అడుగు. అవునవును, మీతో నాకు చాలా పని ఉంది ఇప్పుడు. అర్జెంట్ గా అడ్వైజర్ అడుగు.
అలా అంటే ఇప్పుడు షో జరుగుతుంది కాబట్టి తర్వాత అడుగుతాను మళ్ళీ. పర్సనల్ గా మీరు ఒకసారి మెయిల్ చేసేస్తే యా, యా. తర్వాత చాలా పని ఉంటుంది మీతో. టోరీ ద్వారా ఒక మంచి పని చేస్తున్నారు మీరు. కండిషన్ అయితే ఏంటండి? ఒక కండిషన్ తో ఇస్తా. యా, ఏంట చెప్పండి. కండిషన్? నాకు ప్రభాస్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ప్రభాస్ కాంటాక్ట్ నెంబరా? అవిన్కి బాగా క్లోజ్ అండి ప్రభాస్ గారు. అబ్బా, నీకు కదా. అంటే నేను జస్ట్ యాక్ట్ చేశాను అంతే, కాకపోతే బయట అవిన్కి చాలా క్లోజ్. మీకు ఎవరికి ఆ విషయం తెలియదు. కామెడీలు ఎందుకు? ఓకే డన్. ముందు మీరు నాకు గబ్బ 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 టిప్స్ మెయిల్ చేసేయండి. నేను మీకు అప్పుడే రిటర్న్ మెయిల్లో రిప్లై కొట్టేస్తాను నంబర్. ఇంతకీ ఏం టిప్స్ నువ్వు అడగలేదు, చెప్పలేదు. అంటే చూసాక న్యూట్రిషన్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోద్ది కదా మీకు. ఏంటి ప్రభాస్ కి ఎట్లా ఆనందంగా ఉండాలి? లే 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 లే. మీరు పప్పులో కాలేసారు. తప్పులో తప్పులో కాలేసారు. కాలేసారు. సారీ, నా షోలో వాళ్ళంతా ఆవు పేడలో కాలేస్తారు. కాదు కాదు, సాంబార్లో. సాంబార్ రొటీన్ అండి, సాంబారు పప్పు ఉప్పు ఇదంతా. సరే సరే. మిస్ అయ్యేదంతా పేడే. అవిన్ షో కదా, సో నేను కామ్గా ఉండడం బెటర్ అనమాట ఈ మ్యాటర్లో. గెస్ట్ కాబట్టి. ఇంకా చెప్పండి మీ గురించి, మీ షో. నా గురించి అండి మీరేమైనా అడిగితే చెప్తాను. రీసెంట్ గా ఏమైనా సినిమాలు వస్తున్నాయా మీవి? ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. వెంటనే రిలీజ్ అయ్యేదైతే రొటీన్ లవ్ స్టోరీ అని. ఓ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఓ ఆ మూవీ వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత అసలు వదలబుద్ది కదా సినిమా. ఎగ్జాక్ట్లీ అదే. యా, తప్పకుండా చూడండి. దాని గురించి కూడా చెప్పండి మరి నాకు. ఓకే చూస్తుంది. ఓకే, అదొకటి. దాని తర్వాత సిద్ధార్థ్ సమంత నందిని రెడ్డి గారి డైరెక్షన్ లో ఒక మూవీ వస్తుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఏంటండి? చాలా పెద్ద వాళ్ళతో వస్తున్నారు అయితే. అంటే ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్దాం అని డిసైడ్ అయ్యానండి. ఫస్ట్ స్టెప్ పడింది అక్కడ, అసలు ఫస్ట్ సినిమానే చూడాలి మీరు. అదే కదా, ఛాన్స్ రాదు. అంటే నాకు అనుకోకుండా అలా వచ్చేసిందండి. ఓకే, సో లైక్ మీకు చిన్నప్పటి నుంచి ఏదైనా యాక్టింగ్ ఉందా? లేదండి, యాక్టింగ్ నథింగ్. అంటే మామూలుగా జనాల్లో ఇప్పుడు ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నాను స్క్రీన్ మీద. నేనే యాక్ట్ చేయలేదు. ఈవెన్ సోలోలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని ఎలా ఇప్పుడు అవిన్ ఎలా ఏంటండి ఫ్యామిలీ ఏదైనా ఫ్యామిలీ మీ ఇన్ఫ్లుయెన్స్ అట్లా లైక్ ఏదైనా లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది? ఎవ్వరు లేరండి, అందరూ ఫుల్ నాకన్నా బిజీగా చదువుకున్న వాళ్ళే. నేను ఒక్కదాన్ని ఇటువైపు డిఫరెంట్ గా వచ్చిందాన్ని. వాళ్ళ కోసం బీటెక్ కంప్లీట్ చేశాను, కష్టపడి ఇంజనీరింగ్ చేసి. సో ఆర్జేగా స్టార్ట్ చేసి ఇటు వచ్చింది అనమాట, కాంపిటీషన్ లాగా. నాని గారి లాగా. యా యా అబ్సల్యూట్లీ. So now you will become big, hopefully. And thank you, thanks a lot. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ ఏంటి? ఆటోగ్రాఫ్ లో యుగం పోయింది. సో ఇప్పుడు అన్ని ఫోటోగ్రాఫ్లే. యా ఎగ్జాక్ట్లీ. అదనమాట. ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి. అండ్ మరి మనకు ఇంకో కాలర్ ఉన్నారంట. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. నైస్ టాకింగ్ టు యు మాధురి. బై బై మాధురి. బై. సో ఆవిడ ఈమెయిల్ ఐడి తీసుకోవడం మర్చిపోయి. హలో కాలర్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మధురిమ గారు. ఓహో, అవిన్ గారి కోసమా అండి? ఈ రోజు అవిన్ గారు రాలేదండి. స్వప్నిక గారు వచ్చారు. మధురిమ గారు వచ్చారు కదా. స్వప్నిక అండి, మధురిమ అంటే కాదండి. నాకు తెలియకుండా వేరే అమ్మాయిని పిలిచావు నువ్వు. అంటే నిన్ను చూసి వాళ్ళు అలా అనుకుంటున్నారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ గా ఉన్నాయండి. మీరు ఎవరండి? మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి, మలేషియా నుంచి చేస్తున్నాను. హాయ్ అండి గణపతి గారు. నా పేరులానే ఉంది కొంచెం. రెండు సినిమాలు కూడా చూసామండి. అవునండి. సోలో అంటే ఏమరా ఎందుకు తగ్గదంటారు కదా. నీ క్యారెక్టర్ ఇది కాదా, నువ్వు ఇలా ఇలా మాట్లాడుతున్నావు అసలు ఈరోజు? అంటే సోలోలో నేను పూర్తిగా ఇప్పుడు బయట ఉన్న దానికి డిఫరెంట్ గా చేశానండి క్యారెక్టర్. బాగుందండి. అసలు సోలోలో ఒరిజినల్ క్యారెక్టర్ అసలు బీచ్ దగ్గర కార్ వేసుకొని రివర్స్ గుద్దేస్తారు కదా. అంటే పాపం అలా గుద్దుమన్నారండి డైరెక్టర్ గారు, అలా గుద్దుమన్నారు. బట్ ఇక్కడ గణపతి గారు మీకు విషయం ఏంటంటే, గణపతి గారు చెప్పండి, సోలోలో క్యారెక్టర్ ఈ అమ్మాయి ఏదైతే ప్లే చేసిందో అదే ఒరిజినల్ క్యారెక్టర్. నిజంగా బయట కూడా అలాగే ఉంటుంది. మీరు నమ్ముతారండి?
నాకైతే చాలా బాగా నచ్చిందండి క్యారెక్టర్. అది మట్టికి ఇక్కడ కరెక్ట్ పడింది. థ్యాంక్స్ అండి. నేనైతే ఓ థ్యాంక్ యూ అండి. ఇంకా పర్ఫెక్ట్ కూడా చూసాను. పర్ఫెక్ట్ కూడా చాలా బాగుంది సినిమా. ఓకే థ్యాంక్ యూ అండి. ఇదేదో నేను చాలా చాలా ఫార్మల్ గా థ్యాంక్ యూ అండి నాకు అన్నట్టు. అప్పటి నుంచి అదే డౌట్ వస్తుంది, నువ్వు మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ ఇది కాదు, నువ్వు ఎలా మాడుతున్నావు? గణపతి గారు చెప్పండి. అది కాదండి వద్దండి, గణపతి చాలు. ఓ కదా, నేను మామూలుగా అలానే అంటారు గారు వడ గారే, నథింగ్ లైక్ దట్. గణపతి అసలు దానికన్నా బెటర్ గనా ఓకే కాదు. ఏదైనా దాంట్లో మీకు నచ్చిన సీన్ ఏంటి సోలోలో? సోలోలో అంటే ఇప్పుడు హీరోయిన్ కాల్ చేసుకుంటే చూడండి సినిమాకి రమ్మని. అవునండి, ఆ సీన్ బాగా నచ్చింది. ఓ సినిమాకి రమ్మనే సీన్. అక్కడ కార్ దగ్గర యాక్సిడెంట్ చేసినప్పుడు మేము వాయిస్ చూసారా, చాలా చాలా బాగా. ఏంట్రా ఎందుకు తగ్గదురా మీకు, ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు అడుగుతారు కదా. యా అదే అది బాగా నచ్చింది. నేను ఫిల్మ్ ఇప్పుడు నా సిడీ కంపల్సరీ నా దగ్గర ఉంది. ఇంకా అప్పుడప్పుడు కంపల్సరీ వారానికి ఒకసారి చూస్తాను సినిమా అయితే. అవునా, అయితే వారానికి ఒక రోజు నన్ను గుర్తెచ్చుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ. ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం సరదాగా చూడాలంటే అది కూడా బాగుందండి. సోలో కూడా చాలా సైలెంట్ గా బాగుంది. అవునండి అవును, నాకు నిజంగా సోలో అనేది పెద్ద బ్రేక్ అండి. అంటే ప్రతి ఒక్కరు స్టోరీ కూడా ప్రతి ఒక్కరు ఇంతకు ముందులా ప్రేమించేది పారిపోయి లేకపోతే వద్దు ప్లీజ్ అలాంటివి విడిపోవడం అలా కాకుండా, కానీ స్టోరీ కూడా క్లైమాక్స్ లో బాగా కలిపారు. యా అవును, యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ కూడా అంతే. ఐ మీన్ అలానే టచ్ చేశారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అవునండి. యా అందరు ఫ్యామిలీస్ తో కూడా చూడొచ్చు. తర్వాత వచ్చే సినిమా ఏంటండి? తర్వాత ఇప్పుడు రొటీన్ లవ్ స్టోరీ అని రిలీజ్ అవుతుందండి నెక్స్ట్ మంత్. దాని తర్వాత వరుసగా రిలీజ్లు ఉన్నాయండి. బట్ ఈ గ్యాప్ లో నువ్వు చేసిన సినిమా గురించి చెప్పాలా? నిప్పు గురించి. నిప్పు గురించి తప్పకుండా చెప్తాను. అంటే గణపతి గారు మాట్లాడుతున్నారు కదా. ఓకే. నిప్పు చూసారా అండి? గణపతి గారు హలో. నిప్పు అనగానే బాబు కట్టేశారు, కాలింది అనుకొని బర్నర్ పూసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. సారీ అండి. నాకు అదే అర్థం కావట్లేదు. కాల్ చేస్తే అండి తొండి గారు అసలు మన క్యారెక్టర్ అది కాదు కదా. వాళ్ళు యాక్చువల్ గా ఇలా కొంచెం చూసి ఇష్టపడి కాల్ చేస్తున్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మంచిది అనమాట. కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పిలుస్తున్నాను కదా. ఉండేది ఈరోజు ఒక్కరోజే, రేపు కాదు. దొరికిందే ఛాన్స్. అంటే బయట కూడా ఎప్పుడు అట్లానే ఉంటాను కదా, సో ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం ఒరిజినల్ క్యారెక్టర్ సోలోలో అంటే నమ్మలేదు కదా అది. మరి అలా ఏమి ఉండలే కానీ బట్ భయపెట్టారు. హలో హలో నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ప్రేమ్ సార్. ప్రేమ్ గారు ఎందుకండి అలా అంతగా నిద్రపోతూ మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన ఇంటికి. మీకు బూస్టప్ మా స్వప్నిక మాడితేనే కరెక్ట్, మీరు స్వప్నికతో మాడేసేయండి. మీకు బూస్టప్ ఇవ్వడం కానీ నేను బూస్ట్ తాగానండి. ఏంటండి? హలో హాయ్ 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 ప్రేమ్. హాయ్ హాయ్. మీ పేరెంత ఏమంటారు ప్రేమగా ఉందో. ప్రేమ్ ప్రేమ్ అట్లా ఉంటది, ప్రేమతో పెట్టింది కదా బాబు. అవునా, ఎక్కడి నుంచి ప్రేమ్? మీరు కూడా టచ్ చేశారు. ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఎలా ఉంది మీ ఊరంతా? అంతా బాగా. అంతా బానే ఉందా? చూసారా నేను చేసిన సినిమాలు ఏమైనా చూసారా? చూడలేదా? సోలో సినిమా చూడలేదా? చూడలేదు. నిప్పు నిప్పు వెళ్ళినట్టు ఉంది, అంత గుర్తులేదు. ఓ నువ్వు సూపర్. మిస్టర్ పర్ఫెక్ట్ చూసారా? మిస్టర్ పర్ఫెక్ట్ చూసాను. అయితే నాకు తెలిసి మీరు కాల్ చేసి నవీన్ కోసమే అనుకుంటా. అబ్బో ఫ్రెండ్ మాట్లాడుతారట విక్రమ్. మీ ఫ్యాన్స్ అసోసియేషన్. విక్రమ్ గారు నమస్తే. నమస్తేనండి. నమస్తేనండి. విక్రమ్ గారు స్వప్నిక గారితో మాట్లాడండి. హాయ్ విక్రమ్. హాయ్ మేడం. మేడమా వద్దు ప్లీజ్, నాకు అంత ఏజ్ కూడా లేదు తెలుసా, నువ్వు మేడం అనే అంత ఏజ్. అంటే నేను నాకు మేడం అనే ఏజ్ ఉంది మేడం, నేను చిన్నోనే. ఓ అంటే నేను కూడా చిన్న అమ్మాయినే. అంతేనా? మనం ఫ్రెండ్స్ కదా. ఓకే ఫ్రెండ్స్. స్టిల్ కాలేజ్ గోయింగ్. ఏం చేస్తుంటావు విక్రమ్? ఖాళీగా ఉంటా మేడం ప్రస్తుతాను కదా. అవునా, అట్లీస్ట్ ప్రేమ్ నా మూవీలు చూడకపోయి నువ్వైనా చూసావు బాబు? ఏం మూవీ మేడం చెప్పండి. టచ్ చేసావు ప్రేమ్ విక్రాంత్.
కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ చూసావా? మిస్టర్ పర్ఫెక్ట్ చూసాను మేడం. సోలో చూడలే మేడం. అవునా? నిప్పు మేడం ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అవును మేడం. ఇది అయిపోయి పెట్టేగానే కాల్ ఒకసారి సోలో చూడవా ప్లీజ్ నా కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ తో ఉంటాను కదా, లైక్ ఆస్ట్రేలియాలో ప్రభాస్ కు ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ ని. ఆడ ఫ్రెండ్. అవును మేడం. యా నేనే అమ్మా. మీరేనా మేడం? నేనే. ఇందులో టోరీలో మీరు టోపీ పెట్టుకున్నారు మేడం ఇక్కడ. అవునండి, నేను ఇక్కడికి వచ్చాక నాకు అందరు ఇక్కడ టోపీ పెట్టారు. అందుకే ఏర్పడలేదు మేడం. అవునా? అవిన్ అయితే పెద్ద టోపీ పెట్టాడు ఇక్కడికి వచ్చాక. ఏమని? అంటే పింక్ టోపీ మేడం, పింక్ టోపీ అంతేనా మేడం? ఎగ్జాక్ట్లీ. మీరు సూపర్. ఓకే విక్రమ్. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే బాయ్ మేడం. బాయ్ బాయ్. చూసావా, అందరికి తెలిసిపోయింది నువ్వు పెద్ద టోపీ పెట్టావు. ఈ టోపీలు కోలేండి, నాకు అర్థం కదా, నాకెందుకు అడిగి చేస్తున్నాడు. టోపీ పెట్టుకున్న ఫోటో పంపించి ఆ ఫోటో మా వాళ్ళు పెట్టారు, నేను కాదు. యాక్చువల్ గా నువ్వు కాదు, బట్ పంపించింది నేనే, కానీ టోపీ పెట్టినట్టు మీరే. నేను పెట్టలేదు, టోపీ నువ్వు ఇచ్చావు, వాళ్ళు పెట్టారు. ఇంకో కాల్ రంట. హలో హలో అవిన్, నేను స్వాతి. స్వాతి గారు, మీ కజిన్. హలో. నీకెలా తెలుసు అవిన్? కొన్ని సీక్రెట్స్ అలా తెలిసిపోతా ఉంటాయి, మీరేం బాధపడారు. స్వప్నిక యాక్చువల్ గా పేరు చెప్పకుండా స్వప్నిక అని గెస్ట్ చేయమని అడుగుదాం అనుకున్నాను, కానీ తనకి గెస్ట్ చేయలేదు, అందుకే ఒక్క నిమిషం అవి నువ్వు కామ్గా ఉండవా? నాకు ఇప్పుడు ఎక్కడ నాకు ఫుల్ ఎలా అంటే ఫ్లై అవుతున్నా. ప్రభాస్ తో ఫస్ట్ మూవీ చేసినా కూడా ఇంత హ్యాపీనెస్ లేదు నాకు. హాయ్ అక్క. హాయ్ హాయ్ హాయ్, మాట్లాడదాం అనుకున్నాం కదా. అవునక్క, ఎలా ఉన్నారు? యా బాగున్నావు స్వప్నిక. వెరీ నైస్ టు హియర్ యువర్ వాయిస్. అవునా, అసలు నేను ఎప్పటి నుంచో అలా వెయిట్ చేస్తాను అనమాట మీ వాయిస్ వినడానికి. యాక్చువల్లీ షీఈ్ మై కజిన్, కానీ ఇప్పటి వరకు నేను ఐ డెంట్ మీట్ హర్ అండ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు తనతో. ఏడుస్తున్నావా? నో, కంట్రోల్ చేయను. అండ్ పేరు మీద స్వప్నిక వెరీ ఫాస్ట్ చెప్పేసావు, ఇంకా ఆఫ్ చేద్దాం అని అనుకున్నాను. మళ్ళీ అదే ఏంటి స్వప్నికలా ఉన్నట్టుంది వాయిస్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. యా బాగున్నా స్వప్నిక. మార్నింగ్ ఇంట్లో ఇల్లు అంతా సర్కస్ అన్నమాట, గబా గబా అన్ని చేసి ముగ్గురు పిల్లల్ని బయటకు పంపించేదాకా. అయినా మీరు గబగబా చేయగలరు, వాళ్ళు ముగ్గురు చాలా స్వీట్. రైట్, ఏమి లేదు అలా అనుకుంటారు పబ్లిక్, ఏం చేస్తాం చెప్పు. అంటే కొన్ని నిజాలు మనం దాచుకోవడం బెటర్ కదా. సో ఏంటి నెక్స్ట్ మూవీ ఏంటి? నిప్పువా? లేదు, నిప్పు ఆల్రెడీ రిలీజ్డ్, ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రొటీన్ లవ్ స్టోరీ అక్క. దాని తర్వాత ఇంకొక 4 మూవీస్ ఉన్నాయి వరుసగా. అన్ని పెద్ద సినిమాలే. మళ్ళీ షూటింగ్ ఏమన్నా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాయా? యాక్చువల్లీ నెక్స్ట్ అదే చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ లో ఉన్నాయి అక్క. 2 months ఐ విల్ బి దేర్, విల్ హ్యావ్ ఫన్. Then we'll catch up. Yeah, I'm so excited actually ga. Yeah, me too excited to talk to you. And అసలు ఇప్పుడు మీరు కాల్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఇప్పుడు మీరు కాల్ చేశాక నిజంగా నేను ఫస్ట్ మూవీ చేయడం, ఇక్కడికి రావడం ఇవన్నీ ఏమో కానీ ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా టోరీకి రావడం వల్ల మీతో మాట్లాడగలిగా. థ్యాంక్స్ టు మీ. యాక్చువల్లీ నిన్నటి నుంచి వేర్ ఆన్ మై మైండ్. సో మార్నింగ్ ఆన్ చేయగానే అనుకున్నాను స్వప్నిక అంటే మేబీ బికాస్ ఐమ్ థింకింగ్ అబౌట్ యూ. అదనే తేడాలా వినిపించినాను కదా. ఓకే స్వప్నిక, క్యారీ ఆన్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత, ఐ మీన్ ఫస్ట్ టైం మాట్లాడాను ఇలా అయినా. యా ఐ నో, దట్స్ ట్రూ. Okay then. Okay, bye. Yeah, thank you Swati garu for calling. Have a great day. నిజంగా థ్యాంక్స్ a lot to టోరీ. ఎక్కడో టచ్ చేశారండి నిజంగా. యా, You want some tissues? నో థ్యాంక్స్. యాక్చువల్లీ ఇప్పుడు నేను మొత్తం మర్చిపోయాను ఏం మాట్లాడడానికి వచ్చాను, ఎందుకు వచ్చాను అన్నీ ఐ ఫర్గాట్. Don't worry, I'll play a song and I'll make you to remind all the things. ఈ బ్రేక్ లో మనం చూసుకుందాం. షూర్. ఓకేనా? వెల్ లెట్స్ గో అండ్ ప్లే మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్. Sure. ఫస్ట్ సినిమా అదే కదా. Yeah. ఏ సాంగ్ ఇందా మిస్టర్ పర్ఫెక్ట్ లో? రావు గారు అబ్బాయి. రావు గారి అబ్బాయి డాక్టర్ కావాల్సినాడు, పాపం యాక్టర్ అయ్యాడు. అవును, కానీ డాక్టర్ అయ్యే వాళ్ళు యాక్టర్ అవుతేనే వాళ్ళకి లైఫ్ ఉంటుందండి. అంటే మాలాగా లాయర్లు అవ్వాలనుకున్న యాక్టర్లు అయితే ఆ తర్వాత అవి అన్నీ మనం బ్రేక్ లో మాట్లాడుకుందాం.
సో అదనమాట సంగతి. స్వప్నిక ఇక్కడే ఉంటుంది అండ్ ఫుల్ ఫన్ ఇస్ అవైటింగ్. ఇంకా 1.5 hours ఉంది. సో ఈలో కనుక కాల్ చేసేయాలి స్వప్నికతో మీరు మాట్లాడుకున్నట్టయితే 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770761. ఇండియా కాలర్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేసి కాల్ చేస్తూ ఉండండి. ఈ ఫన్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. నో ఫుల్ స్టాప్, నో కామా. అక్కడ అవసరం లేదు. అంటే నీకు నాకు చెప్తున్నా, అస్సలు మామూలు కాదు. అసలు నెక్స్ట్ లింక్ లో వినిపిస్తా. అసలు స్వప్నిక అంటే ఏంటో చూపిస్తా నేను ఒక్కసారి. కొంచెం అలవాటు అవుతుంది కదా, నేను కూడా స్టార్ట్ చేస్తాను. అస్సలు ఇందాక స్టార్టింగ్ లో ఉంది కదా, అసలు నాకు కామా స్పేస్ ఇవ్వని. అస్సలు స్పేస్ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సందు చూసుకుని మరి దూరిందంటే మనకు సంబంధమే ఉండదు ఇంకక్కడ. అదనమాట సంగతి. సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాక్ ఇస్ వెల్. నాకు కొన్ని విషయాలు అలా అలా గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట అన్ని. అంటే గుర్తొచ్చినవన్నీ నువ్వు ఇప్పుడు షోలో చెప్పకూడదు అనమాట. చెప్తే తెలుసు కదా నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా ఉంటాను. సో మీరు మా గుండెల్ని టచ్ చేస్తున్నారు. అలానే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటే నువ్వు పట్టించుకోకూడదు అన్నమాట. చిన్నప్పటి నుంచి చేసేది అంతే కదా, నేర్చుకుంటాం. ఏం చేస్తాం, సాహస దోషం. ఓహో, నీ ఫ్రెండ్స్ అందరు పాపం అలా ఉన్నారనమాట. చెప్పానుగా, ఆ బ్యాచ్ లో నుంచి వచ్చాం కదా, అవన్నీ అక్కడ నేర్చుకునే. ఆ ట్రైనింగ్ అంతా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. డోంట్ ఆస్క్ మీ ఎక్కడి నుంచి, నీకు అర్థమైంది. సో ఒక సీక్రెట్ ఏదో చెప్తానన్నా నాకు. యా, యాక్చువల్లీ నీకు చెప్దామని కాదు, యాక్చువల్గా ఏంటంటే నేను ఎట్లయినా ఒక మంచి మూవీ తీయాలన్నది నాకు ఎప్పటి నుంచి, ఇంటర్ నుంచి స్టార్ట్ అయిన కోరిక అనమాట అది. నాకు ఈ విషయం తెలుసు. యా, ఎలా అయినా మూవీ తీయాలి, మంచి మూవీ. ఒక 10 మూవీలు 20 మూవీలు 30 మూవీలు అలా కాదు, ఏదైనా ఒకటి ఆర్ 2 మంచి మూవీస్ తీయాలన్నది నాకు కోరిక అనమాట. నన్ను హీరోగా పెట్టుకున్నా ఇంకా నేను మూవీ తీసినట్టే, జనాలు చూసినట్టే. నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే డైరెక్టర్, నేనే హీరో. అప్పుడు ఆడియన్స్ కూడా నేనే అవుతా, నేను నువ్వే అవుతావు, ఇంకా వేరే ఎవరు ఉంటారు. సో దాంట్లోకి డైరెక్షన్లోకి ఎలా రావాలన్నది తెలీదు. ఏం చేశాను, మీకు తెలియదు ఒకటి ఏంటంటే కోరస్ కూడా పాడా నేను. అవునా? యా, ఎలా రావాలి డైరెక్షన్ లోకి అన్నది తెలీదు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశా. ఎవరి దగ్గర? సాకేత్ సాయిరామ్ గారని. 1947 ఒక కుగ్రామం అని మూవీ నంది అవార్డు కూడా వచ్చింది. యా, నేషనల్ అవార్డ్. ఆ మూవీకి వర్క్ చేశారు ఆయన. సో హైదరాబాద్ నవాబ్స్ అని, దాస్తాని హైదరాబాద్ అని అలా మూవీస్ చేశారనమాట. సో ఆయన దగ్గర నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రావడానికి వచ్చే కష్టాలు ఇవన్నీ. యాక్చువల్ గా నేను ఐఎమ్ నాట్ ఎ సింగర్, బట్ స్టిల్ ఆయన దగ్గర నాకున్న గొంతుతో పాటలు పాడి, నాకున్న నాలెడ్జ్తో లిరిక్స్ రాసి ఎలా రావాలని తెలియక పాపం వాళ్ళందరూ నాకు ఒక పుషప్ ఇవ్వబట్టి ఒక్కొక్క స్టెప్ ఇలా ఎక్కడం వల్ల ఇప్పటికేదో కొంచెం అలా అలా తీరుతుంది అనమాట. నిన్ను భరించగలిగారా? అంటే బేసికల్గా నన్ను ఈజీగా భరిస్తారు, నేను ఈజీగా కలిసిపోతాను అందరిలో. సో భరించడం అయితే ఈజీ. ఫస్ట్ హాఫ్ అది, సెకండ్ హాఫ్ ఉంటుంది. కలిసిన తర్వాత ఎలానో కలిసిపోతాను కాబట్టి ప్రాబ్లం లేదు. కలిసాక ఇలా నీ పక్కన ఎవరు ఫ్రెండ్ ఉన్నట్టే ఉంటాను. ఫస్ట్ డేనే అలానే మాట్లాడేస్తాను, నాకేం ప్రాబ్లం ఉండదు. ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు మాటలు రాకపోయినా వాళ్ళు మాటలు నేర్చుకుంటున్నా కూడా వాళ్ళతో ఇలా కలిసిపోతూ ఉంటాను. అసలు మామూలు కాదు, కొంచెం ఏమైనా తేడా వస్తే టపా టపా అని పిక్తానే ఉంటది. లేదండి బాబా, అన్న అబద్ధాలు చెప్తున్నాడు. బట్ అలా కాదు, నేను చాలా మంచి అమ్మాయిని. బేసికల్ గా తొందరగా కలిసిపోతాను, మంచి ఫ్రెండ్ అయిపోతాను. అంతేగాని ఇలా కొట్టడం తిట్టడం నా హాబీ కాదండి. రొటీన్ కూడా కాదండి. నేను చాలా మంచి అమ్మాయిని బేసికల్ గా. మీకు నా ఫేస్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. అసలు టూ ఇన్నోసెంట్ అమ్మా. అవును, చాలా ఇన్నోసెంట్. అదంతా సరే కానీ నువ్వు కూడా డైరెక్ట్ అవుదాం అనుకుంటున్నావు కదా, నా తర్వాతే వస్తావు నువ్వు, అప్పుడు చూసుకుందాం నీ పని. ఇప్పుడు కాదమ్మా నీకుంది. సో ఇంకా హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు మన సోది ఎందుకులే కానీ, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు. నువ్వు అలా చెప్తుంటే నేనేం చేయను మరి? ఏదైనా అడగచ్చు కదా క్వశ్చన్స్. టచ్ చేస్తున్నారు. సరే, సోలో వర్కింగ్ ఎలా ఉంది? చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది, అది అడగకూడదు, అందుకే అడగలేదు. పాపం వద్దులే ఇప్పుడు. యాక్చువల్లీ అలాంటి క్వశ్చన్స్ నాకు అర్థమైంది, ఐ కెన్ అండర్స్టాండ్. మిస్టర్ పర్ఫెక్ట్ గురించి చెప్పాను, బట్ సోలో గురించి చెప్పాలి. బట్ కాలర్ అంట. హలో హలో అమీన్. హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి లిమిట్స్ లో ఉంటా ఉంటున్నారు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. గోలా ఎవరండి? ఎవరు సార్?
అసలు ఏం ఆడుకుంటున్నారా, జనాలందరికి చెప్తున్నారా మీరిద్దరు? అయ్యో బాబోయ్, మేము మా ఇద్దరితోనే ఉన్నాం, మేము బయటికి ఎక్కడికి రాలేదు. ఇది కొడతారా అండి? ఆయన అడుగు. లేదండి బాబు, నవ్వుతుంది. బాగుంది మీ వాయిస్ వింటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నా పేరు అంబరీష్ అండి. అంబరీష్. అమ్మో, మీరు కొంపదీసి చెన్నై నుంచి కాదు? యుఎస్ నుంచి. మా అంబరీష్ గారు మంచి ఆయన. చెన్నై అని ఎందుకు అడిగారండి? నాకు అర్థం కావట్లేదు. అంటే సుమలత గారి హస్బెండ్ ఏమో. చెన్నై కాదు కదా, అది కర్ణాటక. అదేలేండి, ఐ మీన్ చెన్నై కర్ణాటక. మన ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ కాకపోతే మనకు అన్నీ ఒకటే. ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఏ ఊరి పేరు చెప్పినా ఒకటే అంటారు. అంతే కదా. అంటే తిడుతున్నారా పొగుడుతున్నారా? అన్నిటిని పొగుడుతానండి బాబు. మీరు నన్ను ఇలా లాక్కండి మధ్యలో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. రావు గారు మేము కాదు. ఇప్పుడిప్పుడు ఏదో కొంచెం ఎదుగుతున్నా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. సో నేను అదే సోలో చూసాను, మిస్టర్ పర్ఫెక్ట్ చూసాను. ఎక్కడ మీ రోల్ అనేది థింక్ చేస్తున్నాను నాకు నుంచి నేను. అవునా, సూపర్. ఇప్పుడు నేను చెప్పగానే మీరు సోలో చూసారా మీరు? సోలో చూసాను నేను. సోలోలో హీరోయిన్ పక్కన ఒక్కటే ఫ్రెండ్ ఉంటుంది, శ్రీనివాస్ రెడ్డి గారిని ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది ఒక అమ్మాయి. ఓ మీరేనా? అమ్మయ్య, ఎక్కువ కష్టపడలేదు నేను నన్ను. అంటే ఇప్పుడే కదండి మీకు స్టోరీలు వచ్చారు కాబట్టి మాకు తెలిసింది. యా అవునండి, అది కూడా నిజం. వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అట్లీస్ట్ తొందరగా గుర్తుపట్టినందుకు. సో ఇంకా అదే మీ ఇందా చెప్తా ఉన్నారు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని, అవి నాని అని ఏదో సంథింగ్ వింటా ఉన్నాను నేను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఒక 4-5 ఉన్నాయి. నెక్స్ట్ వెంటనే రిలీజ్ అయ్యేదైతే రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పేసి, ప్రవీణ్ సత్తారు ఇస్ ద డైరెక్టర్. సో ఛాన్స్ ఉంటుంది హీరో కింద ఛాన్స్ ఏంటండి కాదు, మీరు అందరూ ఏంటి రికమెండేషన్ అవిన్కి? మా అంబరీష్ గారు పాపం ఏదో ఆ ఫోటోలు పెట్టుకొని గిలగా కొట్టుకుంటున్నాడు, అందుకని ఒకసారి ఒక యాక్ట్ చేపిస్తే పని అయిపోతుంది కదా అని. లేకపోతే మీరు ఒక పని చేయండి, మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. నువ్వే డైరెక్టర్. సినిమా ఫెయిల్ అయితే సినిమాలో ఛాన్సులు రాకుండా చేస్తా. సరే తీస్తానండి ఒక మంచి మూవీ. ఇంతకు మనకు పాత రోజుల్లో కళ్ళు చిదంబరం గారు ఉండేవాళ్ళు, గుర్తున్నారా? ఆయన్ని హీరోగా పెట్టి తీస్తే ఎలా ఉంటది మూవీ? మీ ఐడియాతో చెప్పండి ఎలా ఉంటుందా? అలా ఇప్పుడు మనకి అవన్నీ పెట్టి తీస్తా అన్నమాట. మీకు అంబరీష్ గారు అదే సినిమాలో ఆవిడ సూర్యకాంత్ బూస్ట్ ఇవ్వండి, ఎనర్జీ వస్తుంది. నేను తాగే బూస్ట్ రోజు ఆయనకి ఇస్తానండి, ఇంక మీదట పంపిస్తాను రోజు. మీరు తాగుతాంటారు తాగేది ఆయనకి ఇస్తే సరిపోతుంది. అంబరీష్ గారు సార్, మీరు సూర్యకాంత్ అని మర్చిపోయారండి. మా సూర్యకాంతం. వావ్, అంత పెద్ద ఆమెతో నన్ను పోలుస్తారు. సూర్యకాంత్ ఎట్లా మర్చిపోతాం బాస్ మేము? అంటే ఆ సినిమాలో రాక్షస్ క్యారెక్టర్ ఉంటది కదా, ఆ లైవ్ క్యారెక్టర్ ఇక్కడ. కాదండి, నేను మాట్లాడుతుంటే ఎంత స్వీట్ గా అనిపిస్తుందండి మీకు? కానీ మీ వాయిస్ బాగుందండి నిజంగా. కదండి, అలాంటిది హౌ కెన్ ఐ, నేను అలా రాక్షస్ లాగా ఎలా ఉంటాను అనుకుంటున్నారు? అమ్మాయిలంతా సార్. అంబరీష్ గారు నా పేరు చెప్పి అవిన్నే నేను అనుకోండి, మళ్ళీ తర్వాత అవిన్ ఎలా లేపాలి తెలుసా? దోశలు లేపుతారు గరిట, ఐ మీన్ ఏమంటారు దాన్ని, గరిట అంటారు కదా ఏదో. బాయ్ అండి, కాంప్లికేటెడ్ బాయ్ అండి, త్రివిక్రమ్ గారు అన్నట్టు. అలాంటి సూపర్ స్టార్స్ అంతా కాంప్లికేటెడ్. ఏమంటారు అంబరీష్ గారు? అవును. ఇంకేంటండి మీకు యుఎస్ ట్రిప్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, నెక్స్ట్ ఇయర్ ఉంది యాక్చువల్లీ. ఒక మూవీ దానికోసం షూట్ కోసం రావాల్సి ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా అందరినీ కలుస్తానండి. అవును, ఎలా ఉన్నారు ఇప్పుడు? హరికేన్ ఒకటి వచ్చింది కదా, ఎలా ఉన్నారు అందరూ? కరెంట్ లేదు, పవర్ లేదు పాపం. అవునా, చాలా అందరు అక్కడ. సార్ అట్లీస్ట్ ఫుడ్ పాపం పట్టిపోయిందండి ప్రపంచంలో, అందుకనే అన్ని చోట్ల అన్ని వచ్చేస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్. అవునండి, పాపం కూడా పెరిగిపోయింది. నవ్వుతారేంటండి, నిజమే కదా నేను చెప్పింది. నిజం అంటారా అబద్ధారా చెప్పండి, నాకు తెలియదు కానీ. అంబరీష్ గారు సార్, నేను ఇక్కడ ఒక విషయం చెప్పనా? చెప్పండి. నిన్న ఒక ఫేస్బుక్ లో స్టేటస్ చూసాను అనమాట. ఈ హరికేన్స్, ఈ సిడ్నీ, శాండీ అని చెప్పేసి అన్ని వస్తున్నాయి కదా. సో పాపాత్ములు ఎక్కువ రోజులు బతుకుతారు, మంచోళ్ళు అంతా తొందరగా పోతారంటే మనం అంతా పాపాత్ములు ఎక్కువ రోజులు బతుకుతారు, ఏం పోము అప్పుడే అని చెప్పేసి ఇప్పుడు పెట్టారు స్టేటస్. పాపి చిరాయి.
పాపతో అది హ్యాపీ కదా, ఎంజాయ్ చేస్తారు. అవునండి. బ్యాలెన్సింగ్ ఉంటే ఏదైనా బాగుంటుంది. మా స్వప్నిక లాంటి నీ ఉద్దేశం ఏంటి? అవి పాపం చేద్దామనా? ఏంటి సార్ నీ ఉద్దేశం ఏంటి? పాపం చేద్దామనా? లే మా స్వప్నిక లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేమంతా మంచోళ్ళం. స్వప్నిక లాంటి వాళ్ళు ఉన్నంతకాలం దేశం ఎప్పుడు ఏం కాదు. ఏం చేస్తామండి, చిన్నపిల్లని చేసి ఇలా ఆడుకుంటున్నాడు. నువ్వు యూనివర్సిటీలో మా బ్రదర్స్ ఉంటారండి అక్కడ, నేను సౌత్ లో ఉంటాను. ఓహో ఓకే. సో వాళ్ళకి పాపం పవర్ లేదంట. అదే నేను చూస్తున్నాను యాక్చువల్లీ, న్యూస్ లో చూపిస్తున్నారు అండ్ ఈవెన్ ఫేస్బుక్ లో పెడుతున్నారు. సో చూసాను అనమాట కొన్ని పిక్స్. స్ట్రీట్లు మొత్తం కాలువలు అయిపోయినాయి. మన ఇండియాలో లాస్ట్ టైం వచ్చింది కదండి ఒకసారి వరదండి అవునండి, ఆంధ్రలో. సేమ్ జస్ట్ లైక్ అంతే. కాకపోతే మన వాళ్ళు భయపడరు, వీళ్ళు భయపడతారు, అది అంతే తేడా. కానీ ఏం చేయలేమండి. ఇట్ మీన్స్ లైక్ అంటే మనకి ఒక్కొక్కసార్లు కొన్నిసార్లు ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట మెయిన్ ప్రకృతి. మీరు ఎన్ని చేసినా, ఎంత టెక్నికల్ గా ఎంత పెరిగినా కూడా, మనుషులు ఎంత బుర్రలున్నా కూడా ప్రకృతికి అవి ఏమంటారు, దాసోహులే అంటారు కదా, ఆ టైప్స్. అంతే అంతే, కరెక్ట్. అది చూసుకుంటే నన్ను క్లీన్ మీ ఫ్యూచర్ కూడా చాలాసేపు మాట్లాడండి మీతో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ యూ టేక్ కేర్. అలాగే మీ ప్రియమైన ప్రస్తుతానికి అందరూ నిన్ను టేక్ కేర్ అంటారు, పక్కన నేను ఉన్నాను కాబట్టి. తప్పట్లేదు, భరిస్తున్నాగా. నువ్వు అందరికి టేక్ కేర్ అని చెప్పడం కాదు. నిజంగా చాలా యూనో ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ద వర్స్ట్ థింగ్ కూడా ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి ఏవైతే ఈ హరికేన్స్ అన్నీ ఉన్నాయో, ఫుడ్ కూడా లేదంటే కొన్ని ప్లేసెస్లో అయితే షాప్స్ కూడా అది స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలిసిన కొన్ని అవర్స్ ముందే అన్ని క్లోజ్ చేశారంట. ఫుడ్ లేదంట. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ సర్వైవింగ్. బట్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, అంతా ఇంట్లోనే ఉండండి. ఆఫీసులకు 1 రోజులు లీవ్ పెట్టండి, ప్రాబ్లం లేదు. ఉంటే ఉంది జాబ్, లేకపోతే లేదు. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, తర్వాత ఏం జరిగినా అది మనకి సంబంధం ఉండదు, అంతే. పైనుంచి ఒకడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. వెల్, స్వప్నిక ఇంకో కాలర్ అంట. హలో 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 అండి. హలో హలో. అయ్యో, కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? కన్ఫ్యూజన్ చేయొద్దండి, నన్ను నేను ఎక్కువ కొట్టేసుకుంటాను. కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేసుకుంటారా? ఎక్కువ మాట్లాడేస్తారండి కన్ఫ్యూజన్ లో. నవీన్ గుర్తుపట్టావా నన్ను ఎవరు? కొంచెం అంటే బ్రెయిన్ మా స్వప్నిక ఉంది కదా, స్వప్నిక ఉన్నప్పుడు ఇంకేం రావండి, ఓన్లీ స్వప్నికనే ఉంటుంది. స్వప్నిక అంటే ఇది మన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఉంది పిల్లే. కానీ ఇదేంది మన తోరి లైవ్ ఆర్సీలో టోపీ పెట్టారు. పెట్టేశారండి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత టోపీ పెట్టేశారు. అంటే సినిమా చూశాను 3-4 times. ఈ టోపీకి ఆ క్యాండిడేట్ కంపారిజన్ అవుతలేదు, టోపీ తీసేసి చూద్దాం. ఏంటండి బాబు, మీ పేరేంటండి? సంతోష్ బాబు సంతోష్. ఎక్కడి నుంచి అండి? పిల్లవ ఒకసారి. నువ్వు బాగా పిలుస్తావు కదా సంతోష్ని, బాగా పిలుస్తాను. పిల్లవ ఒకసారి. సంతోష్ గారు, ఇప్పుడు మీరు కాల్ చేసిన టోపీ గురించి బాధపడా సంతోషపడా? సంతోషపడే. మీరు బాధపడడం బాగా అంటే మీరు ఆపోజిట్ అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తారేమో, పాజిటివ్ గా తీసుకోండి. పేరు సంతోష్ కదా, సో సంతోషంగానే కాల్ చేసి ఉంటారు. ఏం చేస్తామండి, ఇక్కడికి వచ్చాక టోపీ పెట్టాడు నాకు, అవి పెద్ద టోపీ. నన్ను చిన్నపిల్లని చేసి మీరు మంచి డైరెక్టర్ అయితే అవి కూడా సినిమా హీరోగా ఛాన్స్ ఇవ్వండి. ఆయనే పెద్ద డైరెక్టర్ అవడానికి చూస్తున్నాడండి, అలాంటప్పుడు నేను డైరెక్టర్ అయ్యి ఆయనకి ఇచ్చేదేంటి? అంతే కదా. మీకు కాంపిటీషన్ అవుతుందా? సంతోష్ గారు, ఇప్పుడే చెప్తున్నాను, నేను స్వప్నిక దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా అందరి రికమెండేషన్ కావాలి. నేను చేసినట్టే. అదే జాయిన్ కావాలంటే ముందు ఒక చిన్న టెస్ట్ ఉంటది. మినిమం నువ్వు ప్రభాస్ లో సగం పర్సనాలిటీ అన్నా పెంచాలి. ఎగ్జాక్ట్లీ. మీరు నా దగ్గర నేనేమనుకుంటున్నారో చెప్పేశారు. ఏ కరెక్ట్ కావాలా? అవును, పక్కా. అవును. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేయాలి అంటే నువ్వు హెల్దీగా ఉండాలి కదా. అవి హెల్దీగా ఉండాలంటే రోజు ఒకటే పూట తినాలి, వెజిటేబుల్ తినాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ అండి, అవి నాకు కూడా చెప్పినట్టు లేదు పాపం, మా సభ్యుగా చెప్పినట్టు. ఇప్పుడు ఎటు తిరిగినా నాకే వస్తుంది. మ్యాటర్ ని పక్కన పట్టిస్తున్నావు. యాక్చువల్ గా హెల్దీగా ఉంటేనే పని ఎక్కువ చేయగలరు కదా, ఓపిక ఎక్కువ ఉంటుందండి. సన్నగా ఉంటే ఏం చేస్తామండి, కళ్ళకు కూడా నిండుకు కనిపించరు. ఇప్పుడు మన సావిత్రి గారు ఎలా ఉండేవాళ్ళండి? కాదండి, మన సావిత్రి గారు ఎలా ఉండేవాళ్ళు?
వాళ్ళు నిండగా చూడడానికి నిండు చందమామలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో అలా ఉంటే ఏంటండి? వాళ్ళు ఆడవాళ్ళండి. ఇప్పుడు కూడా ఉన్నారండి. లేటెస్ట్ సావిత్రి మన ఎవరు నిత్యా మీనన్. లేదండి, తను సన్నగా ఉంటారు. సరే అండి, మీరు కానీ మొత్తానికి ఫస్ట్ అడిగే ప్రభాస్ తో ఎలా అనిపించిందండి మీకు? అది చెప్పాను కదండి, అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను యాక్ట్ చేస్తున్నాను లేకపోతే ప్రభాస్తో పక్కన ఉన్నాను ఇవేమి నాకు గుర్తులేదండి. ప్రభాస్ కట్అవుట్ చూస్తే ఎలా ఎలా కట్అవుట్ చూసి ఎలా అయిపోతాను. ఫస్ట్ డే కూడా నేను ఒక 3 days నేనేం మాట్లాడలేదండి, అలా ఆగిపోయి చూస్తూ ఉన్నా అనమాట కట్అవుట్ ని చూసినట్టు. మంచి అవకాశం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? లేదండి, మాట్లాడాను మొత్తం. అంటే ఫస్ట్ 3 days మాత్రం ఏం మాట్లాడలేదు. తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. తర్వాత నన్ను బాగా ఏడిపించేవాళ్ళు. అవినేమి మధ్య కష్టం ఉన్నది వల్ల అదేనండి, ఏంటో అదే నాకు కూడా తెలియట్లేదు. ఈ మధ్య ఏంటో బాగా కష్టం ఉన్నాడు, అదే చూస్తున్నాను. ఏంటో కావాలని పిలిచి మరీ అలా కొట్టేటట్టున్నాడు. పర్సనాలిటీ బక్కగా ఉన్నా మాటలతో కొడుతున్నాడు. బహుశా మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకున్నాడు? నాకేం సంబంధం లేదు. మాటలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టున్నాడు అండి. ట్రైనర్ నువ్వే. ట్రైనర్ మా స్వప్నికానే. ఇక్కడ కూడా లేటెస్ట్ మూవీస్ ఏమున్నాయి? అప్కమింగ్ మూవీస్ గౌరవం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారి ఓన్ బ్యానర్ అండి. అల్లు శిరీష్ గారి డెబ్యూ. తెలుగు అండ్ తమిళ్ 2 versions లో రిలీజ్ అవుతుంది. అదొకటి. మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి. ఏదో అండి, మీలాంటి వాళ్ళు అలా గుర్తుపట్టి ఇలా మాట్లాడుతున్నారంటే ఆబ్వియస్లీ మంచి ప్రాజెక్టులు ఉన్నట్టే కదండి. కరెక్టే అండి. మా లాంటి వాళ్ళకంటే ముందు మన అవిన్ చెప్పాలి, ఎందుకంటే కంగ్రాట్స్. ఎందుకంటే ఇంతమందికి పరిచయం చేసింది అవిన్ ద్వారా కాబట్టి అవిన్ చెప్పాలి ఫస్ట్ టైం. అవునండి, థ్యాంక్ యూ అవిన్. అండ్ ఫస్ట్ శ్రీనివాస్ గారికి చెప్పాలి థ్యాంక్స్ చెప్తే, అండ్ ప్రశాంత్ చెప్పాలి. లేకుంటే అవిన్కి ఏమన్నా ట్రీట్ ఇస్తురా? ఇస్తానండి, నాకు పెట్టిన టోపీ తీసి ఆయన పెడతానండి, అదే పెద్ద ట్రీట్. ఆ ఫోటో టోపీ పంపించింది నువ్వే. మేము ఎవరి టోపీ వాళ్ళకే ఇచ్చేస్తామండి, మేము పర్ల సొమ్ము ఉంచుకోము ఎక్కువసేపు. అది నా డైలాగ్ అండి, అందుకే ఇచ్చేస్తా. పైగా పింక్ టోపీ, అది అవిన్కి బాగా సూట్ అవుతుంది. ఎవరి టోపీ వాళ్ళకి. పింక్ ఓన్లీ లేడీస్ పర్పస్, అందుకే అవిన్కి సూట్ అవుతుంది. నువ్వు ఒప్పుకుంటావా మరి? ఇప్పుడు నాకు ఇప్పుడు టాపిక్ అర్థం అయితే లేదు. అవిన్ ఇప్పుడు లేడీస్ అంటే పింక్ టోపీ ఇస్తున్నానంటే మరి మీరే నిర్ణయించుకోవాలి. అంటే స్వప్నికకి ప్రేమ ఎక్కువైపోయి నన్ను స్వప్నికలా చూసుకుంటుంది అనమాట మ్యాటర్ అది. ఇలా మేము ఇద్దరు ఇంకొక గంట ఇచ్చినా షో కొట్టుకుంటూనే ఉంటాం అండి. ఎందుకంటే ఆపోజిట్ గా ఉంటాం కాబట్టి చూడడానికి కూడా అలా ఆపోజిట్ గానే కొట్టుకుంటూ ఉంటాం. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏరీనా హలో సంతోష్ గారు పాపం కొట్టుకుంటున్నాం అంటే భయపడి వెనక్కి తగ్గినట్టున్నారు ఆయన. వాళ్ళు మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. నెంబర్స్ అక్కడే ఉన్నాయి, మళ్ళీ చెప్పనా? తప్పేం లేదు, చెప్తాను, నా బాధ్యత అది. 7038796611. ఏమైనా హెల్ప్ చేయొచ్చుగా, కొంచెం తగ్గుతావు. యూకే వాళ్ళు కాల్ చేయాలంటే 441223770661. అండ్ ఇండియా వాళ్ళు కాల్ చేయాలంటే 040666245513. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. చాలా కాలం తర్వాత మళ్ళీ రేడియోలో వచ్చి కూర్చుంది కదా, కన్ఫ్యూజన్ అన్నమాట. ఒక 2 years అయిపోయింది కదా. Well, we'll continue this one and we'll go and listen another song now. So song తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ష్యూర్ అండి, ష్యూర్. ఏం మాట్లాడుకుందాం సాంగ్ తర్వాత? సాంగ్ తర్వాత నేను మీకు ఒక పాట పాడి వినిపిస్తాను అండి. నాకు షోలో ఉండాలి. అంటే ఇప్పుడు యాక్ట్ చేసి అయితే చూపించలేను కదా, సో అందుకని పాట పాడి వినిపిస్తా. సరే, ఇప్పుడైతే సాంగ్ విందాం. నెక్స్ట్ లింక్ లో దయచేసి అందరు చెవులు మూసుకోకండి, పర్లేదు, ధైర్యంగా వినొచ్చు. స్వప్నిక బాగానే పాడుతుంది. సో స్టే ట్యూన్ టు టాకీస్ విత్ అవిన్ అండ్ స్వప్నిక. బ్రేక్ లో ఫస్ట్ నీకు వినిపిస్తా పాట. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మీరు విన్నారు సోలో సినిమా నుంచి మంచి పాట. పాట గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? చెప్పు. పుడుతూనే సోలో నేను, అది పాట నాకు గుర్తులేదు, అందుకే చెప్పించా. చూసారా అండి, ఎవరు ఎంత ఇన్నోసెంట్ ఇప్పుడే తెలిసిపోయింది కదా మీకు. మళ్ళీ నన్ను అంటున్నాడు. కాదు స్వప్నిక, నేను మంచి ఉంది. మనతో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో. నేను ఇన్నోసెంట్ అనగానే పాపం కాలర్ ఎస్ అన్నారు. హలో శ్రీనివాస్ రెడ్డి గారు. హలో. హలో సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? లవ్ కేకా. లవ్ కేకా? అండ్ మనతో పాటు ఈరోజు స్వప్నిక గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు.
చెప్పండి మేడం, ఫస్ట్ బాగున్నారా? యా బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే సోలోలో నాతో పాటు చేశారు కదా, అక్కడ బాగా కుమ్మేశారు, ఇక్కడ కుమ్ముదాం అనుకొని రెడీ అయ్యాను. బట్ మీరు యుగాండా నుంచి అని తెలిసాక కామ్ అయిపోయాను. అయిపోయారంటారా? అవునండి. ఏ సినిమాలు చేస్తున్నారండి ఇప్పుడు? ఇప్పుడు రొటీన్ లవ్ స్టోరీ, అడ్డా, గౌరవం చేసి ఏ సినిమాలో చేశారు? చేసినవి మిస్టర్ పర్ఫెక్ట్, సోలో. మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్కడండి? ప్లీజ్ చెప్పు అవిన్, నాకు బాధ వస్తుంది అలా చెప్పాలంటే. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ పక్కన ఒకే ఒక లేడీ ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుందండి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో. ఓకే, గుర్తొచ్చిందండి. గుర్తొచ్చిందా? అలా కవర్ చేశారా? లేదు. సోలో చూసారా అండి? సోలో సినిమా చూసారా మీరు? నేను చూడలేదండి. నేను చూసింది అదే చూసాను కానీ సోలో చూడలేదండి. అదే మిస్టర్ పర్ఫెక్ట్ లో రావు గారి అబ్బాయి సాంగ్ అయితే మీరు గుర్తుపడతారండి. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ కూడా చెప్పమంటారా? అయితే ఓకే, అదే నిజమేరా, ఏదో నిన్ను నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిల లైఫే లేకుండా పోయేదిరా బాబు అని ఉంటది కదా డైలాగ్ పాటలో. మీరు ఏంటంటే అప్పు చెప్పినట్టు చెబుతున్నారండి. అంటే నేను గుర్తు తెచ్చుకోవాలి కదండి ఫస్ట్. అది నేను గుర్తు తెచ్చుకోవడం అనమాట. ఇప్పుడు కెమెరా రోలింగ్. నిజమేరా, ఏదో నిన్ను ఫాలో అయ్యాను కాబట్టి ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిల లైఫే లేకుండా పోయేదిరా బాబు. గుర్తొచ్చిందా? డైలాగ్ గుర్తొచ్చింది. మొత్తం ఈ స్వప్నిక సక్సెస్ అయింది. సో మీరేం చేస్తూ ఉంటారు? నేను చెప్పాను కదండి, నేను ఫైనాన్స్ లో ఫండ్ చేస్తాను. అవునండి, కొంచెం అదే అవిన్కి ఏదో అప్పు కావాలంట, ఇందాక అడుగుతున్నాడు. మా స్వప్నిక మేము డబ్బులు అయితే ఇవ్వగలుగుతాం కానీ ఉప్పులు పప్పులు మేము యాడ్ చేస్తామండి. అందుకే మిమ్మల్ని అడగకుండా మా స్వప్నికని అడిగానండి. ఏంటంటే సమంత, నాని, నారా రోహిత్ తర్వాత వీళ్ళందరితో చేస్తుంది కదా. ప్రణీత నువ్వు నాకు స్వప్నిక నువ్వు నాకు డొనేషన్ చెయ్యి. గర్ల్ ఫ్రెండ్ పేరు వచ్చింది మధ్యలో, కొడతాది ఇప్పుడు ఆ మాట అన్నామంటే. షో వింటా ఉంటది ప్రణీత, షీస్ వన్ ఆఫ్ ద ఆర్జ్ అన్నాడు, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో ఆ పేరు వచ్చింది. సో స్వప్నికని నేనేం అడిగానంటే, స్వప్నిక ప్రణితారెడ్డి కదా. సో స్వప్నిక ఏం అడిగానంటే, స్వప్నిక నాకు 2-3 కోట్లు అప్పివ్వు నువ్వు. ఎవరి మాట వినరు. 2-3 కోట్ల చాలా ఎక్కువ అడిగాను. 2-3 కోట్లు అప్పివ్వు, మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే ఇస్తాలే. ఉన్నాయండి నా పాత కోట్లు, చలికేసుకునేదాన్ని అప్పట్లో. అవి ఇప్పుడు నాకు టైట్ కూడా అయిపోయినాయి, చిన్నప్పుడు వేసుకునేదాన్ని. అవి ఉన్నాయి, ఇస్తా. అదేనండి, అవి 2000 అడిగినట్టు 2-3 కోట్లు అడుగుతున్నాడు. అదేనండి, చిన్నప్పుడు నేను నా పాత కోట్లు చిరిగిపోయిన ఉన్నాయండి. అవి ఎట్లనే ఇప్పుడు పెద్దయాను కదా, పట్టట్లేదు. అదే అవిన్కి సరిపోతాయి. 4 ఇస్తా. ఏంటండి స్వప్నిక ఈ మధ్య రోడ్ల మీద 4 ఇచ్చేసాను. మీరు 2 అడిగారు కదా అని 4 ఇవ్వండి. లేదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమైపోతుందంటే ఈ మధ్య చలికాలం బాగా స్టార్ట్ అయింది, ఎక్కువైపోయింది, చలి పెడుతుంది కదా. సో రోడ్ మీద పిల్లలు పాపం స్వెటర్ లేవంట, నువ్వు ఇస్తే. నేను ఇచ్చే స్వెటర్లు, నా స్వెటర్లు అయితే 10 మంది కప్పుకోవచ్చు పిల్లలు. సార్ బయటకు వెళ్ళొద్దు, ఏదో తుఫాను చెబుతున్నారు, గట్టిగా చెబుతున్నారు న్యూస్. అది మనకు కాదు, అక్కడ ఎగిరిపోతాడండి. మ్యాగ్నెటిక్ తీసుకెళ్ళు. లే నేను నా బండికి స్వప్నికని కట్టేసుకుంటాను. మ్యాగ్నెటిక్ తీసుకెళ్ళు, లేకపోతే ఏంటంటే అది ఎదురుగాలు అంట 100 per hour 100 kilometers అని చెబుతున్నారు. అదేనండి, ఫస్ట్ ఎగిరిపోతే ఫస్ట్ అవినే ఎగిరిపోతాడు. నేను అందుకేనండి చెప్పింది. మా కాలేజీలో మా ఇంటర్మీడియట్ టైంలో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక అతను అవిన్ లాగా సన్నగా ఉంటాడు, చాలా సన్నగా ఉంటాడు. అతను బైసికల్ మీద వెళ్తున్నాడు, సడన్ గా గాలి వచ్చింది, సుడిగాలి అంటే రౌండ్ తిప్పేసింది. బైసికల్ మీద అతను పైకి తీసుకెళ్ళింది ఒక 10 feet. నాకు ఇంకేదో సినిమా కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ విషయాలు అవసరం అధ్యక్ష? అవసరం అంట. ఇక్కడ అందుకే ఫ్యాన్ లేదండి, ఫ్యాన్ వేసుంటే వాటికి ఇక్కడ సుడిగుండంలో పెట్టుకున్నాం. అందుకే మేము ఏదో రోజు మేము లావ్ అవుతాం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదో రోజు మేము లావ్ అవుతాం. స్వప్నిక కాంపిటీషన్ వస్తాం మేము. నైస్ టాకింగ్ టు యూ. టేక్ కేర్ అండి బాబాయ్. ఎంత ప్రేమ నేనంటే అసలు.
చివరికి పాపం మిస్డ్ కాల్స్ వస్తున్నా కూడా ఆయన నీతో మాట్లాడారంటే నీకోసం స్వీట్ వాయిస్ అన్నారు ఆయన. లవ్ కేకా అన్నావు కదా, స్వీట్ వాయిస్ అన్నారు. నాది ఎప్పుడు స్వీట్ వాయిసే. చిన్నప్పటి నుంచి ఏంటో పాపం షుగర్ ఎక్కువ తినేసి బాడీలో అయిపోయింది, వాయిస్ కూడా స్వీట్గా వచ్చింది. జాగ్రత్త అమ్మా. నువ్వు కూడా అలానే ట్రై చేయి సార్ నుంచి, బాడీ పెరుగుతుంది, వాయిస్ కూడా స్వీట్ అవుద్ది. ఉన్నది చాలే. ఆర్జే కదా నీకు ముఖ్యం అన్నమాట ఇలాంటివి. బేసిక్స్ నేర్చుకోండి అయ్యా, ఇంకెప్పుడు అలానే ఉండిపోతారా సీనియర్స్ ఇక్కడ. నేర్పించండి అమ్మా, గురుగారు అని పడిపోమంటారా? వెల్, సో సోలో నారా రోహిత్ అండ్ నిషా అగర్వాల్ కళ్ళు బాగుంటాయి పాపవి. అవునా? ఒకసారి వెళ్ళి డైరెక్ట్ గా చెప్పి చూడు, పక్కా చేతులు బాగా ఉంటాయి. మనకు కాల్ రండి. హలో సార్, మీ పేరు సార్ సౌదీ అన్నారు కరెక్టే? సౌదీ అయ్యి ఉంటే బాలు. బాలు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సౌదీలో? ఆ పేరు నాకు తెలియదులేండి కానీ. బాలు గారు షో వింటున్నారా? షో వింటున్నారు? ఆయన ఏంటో రాంగ్ కాల్ చేయబోయి ఇక్కడ చేశారు, నాకు డౌట్ గా ఉంది. బాలు గారు ఫస్ట్ టైం అసలు వింటున్నారా షో? కాల్ కూడా కట్ అయిపోయింది పాపం. అదే అసలు ఆయన రాంగ్ కాల్ చేయబోయి ఈ కాల్ చేశారని నాకు. లే ఆయన పాపం చాలా హంబుల్ గా ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా అని చెప్పారు. బాగుంది, నాకు ఇష్టం ఇలా ఇంటెలిజెన్స్ అంటే. ఒక కాలర్ అంటే హలో 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 సార్, మళ్ళీ బాలు గారు మీ బ్యాక్గ్రౌండ్ ఎవరండి మీకు బాగా సాయం చేస్తున్నారు? షో వింటున్నారా అధ్యక్ష? హలో బాలు గారు మీకు ఏ నంబర్ కావాలండి? మా ఫ్రెండ్ ఇచ్చిండు, ఫస్ట్ టైం కాల్. సరే కాల్ చేస్తున్నారు, ఓకే. షో విన్నారా అసలు? ఇక్కడ లేదు స్టోరీస్, ఇక్కడ ఏం లేదు. నువ్వు సూపర్ అధ్యక్ష, నువ్వు సూపరు. హవెవర్ సో థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాబాయ్. మీరు టోరీ వినాలనుకున్నట్టయితే యూ కెన్ లాగ్ ఇన్ www.telugu1radio.com and then click on Tory live అనే సింబల్. వస్తూ ఫ్రెండ్స్ చెప్పొచ్చా ఎవరికైనా దేనికి వినమని? యాక్చువల్లీ నాది ప్రొఫైల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో పెట్టానంటే ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ వింటుంటారు. సో ఐ కాంట్ టెల్ దిస్, అంటే కాల్ చేసి నేను చెప్పక. సెకండ్ వర్డ్ అవసరం ఫ్రెండ్స్ తర్వాత అది? అయ్యా ఫ్యాన్స్ ఇప్పుడు ముఖ్యం కదా. అంటే ఫ్యాన్స్ ఎవరు లేరు కాబట్టి ఫ్రెండ్సే ఫ్యాన్స్ అయ్యారండి. ఫ్రెండ్సే ఫ్యాన్స్ అవుతారు ఫస్ట్. యా దాని తర్వాత ఎవరు అలా ఇలా. కానీ సోలో చేశాక మాత్రం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పటికి కూడా మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 6 months 8 months అవుతుంది, బట్ స్టిల్ గుర్తుపెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు అండ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. ఒక్క ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అలానే అడుగుతున్నారు, ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా లేకపోతే మూవీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా గుర్తుపట్టి రావడం, నాకు నవ్వు వస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. మనకు అసలే రోమింగ్ బాగా ఇష్టం. ఎప్పుడు నా మొబైల్ రోమింగ్లోనే ఉంటుందండి. మన కార్లో ఒక అరగంట అక్కడ ఆగవు. అండ్ ఈవెన్ మొన్న ఒక ఏంటంటే ఒక లాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట. నేను బస్లో ఇంటికి ఊరు వెళ్తున్నాను. సో బస్లో ఆయన నన్ను చూడగానే సోలో మూవీ ప్లే చేశాడు. ఇంకా అందరూ మూవీ చూడడం, నా ఫేస్ చూడడం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఫీలింగ్ యాక్చువల్లీ. ఎంత అనిపించింది అంటే చాలా గ్రేట్గా, ఏదో నాకు ఒక 10 అవార్డులు వచ్చినట్టు అనిపించింది వెనక. వాళ్ళు ఇంకో కాలర్ అంటే హలో 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 అధ్యక్ష, మీరు నాతో మాట్లాడరా? మీరు హలో ఎగిరినట్టే కాలర్ కూడా ఎగిరిపోయినట్టు. మీరు నాతో హలో అన్నప్పుడు నేను మీతో హలో అంటాను, మీరు హలో అనండి నేను హలో అంటాను. వాళ్ళు కాల్ చేస్తూ ఉండండి మీరు. యాక్చువల్లీ సోలో క్యారెక్టర్ కరెక్ట్గా నువ్వు ఎలా ఉంటావు అలా ఉంది. సో మొదలు పెట్టావా? సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు ఏమనిపించలేదా? అసలు నాది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ కూడా నేనేం యాక్ట్ చేయలేదు, జస్ట్ ఎలా ఉంటానో అలానే చేశాను. ఇక్కడ రాగానే ఆస్ట్రేలియా వెళ్ళి తిరిగి రాగానే డైరెక్టర్ గారు పిలిచి ఇలా మూవీ ఉంది, ఎల్లుండి నుంచి షూట్ ఉంది, చేస్తా. ఎల్లుండి నుంచి అనుకున్నా. వచ్చిన ఎన్ని డేస్కి జరిగింది ఇది? వచ్చిన వెంటనే అనమాట, ఒక 10-15 daysలో ఇది స్టార్ట్ అయిపోయింది. అప్పుడే కాలర్ కూడా అంట మనకి. హలో అవి నేను ఇందాక ముందు మాట్లాడినాను చూడు, సంతోష్. సంతోష్ గారు. సంతోష్ ఓ వెరీ గుడ్. వావ్, అలా పిలుస్తుంటే నాకు చాలా బాగుందండి. నా వాయిస్ ని మీరు వదలలేక మళ్ళీ కాల్ చేశారు, నాకు అర్థమైపోయిందండి.
రెండు ఆప్షన్స్, ఒకటి కరెక్ట్ అనుకో, 50% కరెక్ట్ 50% రాంగ్. ఇంకో 50% ఏంటి? మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి శ్రేయా ఘోషాల్ వాడింది చల్లి చల్లిగా ఉంది సాంగ్ కావాలి ప్లీజ్. ఓ డన్, పక్కా విల్ ప్లే. ఫ్రమ్ డెడికేటెడ్ టు శ్రేయా ఘోషాల్. ఓ ఓకే అండి. మనం అంటే ఆమె వాడిన పాట ఆమెకి అంకితం చేశారు. పక్కా కుమ్మేద్దాం. అంకితం అంట బాబు. డెడికేటెడ్ ఇంకేమి కొన్ని అంతే ప్లీజ్. కొన్ని అంతేనా ప్లీజ్. కానీ ఇవాళ అవి ఏంది రెడ్ బుల్ బాగా బాగా తాగొచ్చినట్లు కొడుతున్నా, ఎనర్జీ మంచి జోష్ ఉంది ఇలా. ఎనర్జీ బూస్టర్ నేను ఉన్నాను కదండి, సో ఆబ్వియస్లీ అలానే మాట్లాడతాడండి. కొన్ని అడగద్దు, అర్థం చేసుకోవాలి, లేకపోతే నేను డామినేట్ చేస్తానని భయం అంతే. భయమా? చేయదండి ప్లీజ్, చేయదు చేయదు. ఓకే అండి, మీరు చెప్పినట్టే అండి. సంతోష్ గారు ఏం అయితే చేసిన పోపు కానీ ప్రభాస్ కాదు కదా. సంతోష్ గారు ఏం చెప్తే అదే చేస్తానండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ కాలింగ్. గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్స్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఒక్కటే ఫ్యూచర్ ఉందండి. సో హ్యాపీ అండి, టేక్ కేర్, బై బై. ఫ్యూచర్స్ పాపం నో టేక్ గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్ అన్నారు ఆయన, అంత ఇంకేం లేదు. అవునా? హి ఇస్ గుడ్ లైక్ మీ. అంటే నన్ను చూసాక ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ లో ఫ్యూచర్స్ అన్నారేమో రెండుగా ఊహించుకొని భయమేసింది. అంటే ఇద్దరులా కనిపిస్తే మనం ఏం చేయలేం కదా, అందుకనే అన్నా నేను కూడా. ఫ్యూచర్స్ అంటే ఎంత బాగా ఒప్పుకుంటావు, నాకు నీ దగ్గర ఇష్టమైంది అది. కొన్ని నిజాలు ఒప్పుకుంటావు, కొన్ని నిజాలు మమ్మీ చెప్పిన. నువ్వు బయటకు రాకపోవా, నేను చూసుకోకపోనా, నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి, నువ్వు మాట్లాడండి. తెలుగు సో సోలో అసలు నారా రోహిత్ బాణం తర్వాత తను చేసిన, తనకు కూడా సెకండ్ ఫిల్మ్ ఇది, నీకు సెకండ్ ఫిల్మ్. నిషా అగర్వాల్ కూడా సెకండ్ ఫిల్మ్. ప్రకాష్ రాజ్ గారు చాలా పెద్ద యాక్టర్. సో ఇలాంటి వాళ్ళతో వర్కింగ్ ఎలా ఉంది నీకు? యాక్చువల్గా ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. హీఈస్ వెరీ స్వీట్. అంటే నేను ఎలా ఆయన ఇంకా డిస్క్రైబ్ కూడా చేయలేము, ఎందుకంటే పరశురామ్ గారు నన్ను డాటర్ అనేవాళ్ళు అనమాట. అంటే నాకు కూడా ఒక డాటర్ ఉండుంటే నీలాగే లడ్డులా ఉండేదమ్మా అనేవాళ్ళు. తిరుపతి లడ్డు. చెప్పేది ముందు, డిస్టర్బ్ చేయకు నన్ను, మర్చిపోతా. యాక్చువల్లీ ఎంత కంఫర్టబుల్గా ఉండేదంటే వాళ్ళతో, ఒక ఫ్యామిలీ ఏదో టూర్కి వెళ్ళినట్టు ఉండేది. రోజు షూట్ చేయడం, ఈవినింగ్ వచ్చి పార్టీలు, ఎంత మంచిగా. అది చేశాక ఇప్పుడు వేరే మూవీస్ చేస్తుంటే ఆ టీంని అంతా నేను మిస్ అవుతున్నా. అండ్ ఇంకా రోహిత్ గురించి చెప్పాలంటే హీఈస్ మై స్వీటెస్ట్ బ్రదర్. ఈ మూవీ అయిన తర్వాత యాక్చువల్లీ రోహిత్ చాలా కామ్, డీసెంట్, డిగ్నిఫైడ్. అలాంటిది ఎలా ఇంకా నన్ను ఎట్లా ఏడిపిస్తానంటే, నన్ను కావాలని అక్క అక్క అని పిలుస్తాడు. ఈజ్ ఎల్డర్ దాన్ మీ బట్ స్టిల్ హీ కాల్స్ మీ అక్క. సో అక్క అని పిలుస్తాడు, పిచ్చగా ఏడిపిస్తాడు. అండ్ ఈవెన్ నిషా అగర్వాల్ మేము అందరం మూవీలకి వెళ్ళేవాళ్ళం, తనకి తెలుగు సరిగ్గా రాదు కదా, నేను అంతా చెప్పేదాన్ని అనమాట ఆ మూవీ, ఆ సీన్ అలా. సో ఎలా అంటే అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం, పార్టీలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. మూవీలో ఎలా ఉంటారో బయట కూడా ఎట్లా అంటే ఇంకా నా మీద సెటైల్ వేస్తూనే ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ బాగా ఏడిపించేవాళ్ళు. సో అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక చాలా బాధేసింది. అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్. అండ్ ఏంటో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు ఈవెన్ కాంటాక్ట్లో ఉన్నా. వంశీ గారు కూడా చాలా మంచి వాళ్ళు, ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు మూవీ. సో హీఈస్ వెరీ స్వీట్. నీకు అసలు యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు రాని వాళ్ళు దొరికితే నీకు పండగ. నిషా అగర్వాల్ పక్కనే ఉంది, నేర్పించావా ఏమన్నా? డైలాగ్స్ నేనే హెల్ప్ చేసేదాన్ని తెలుసా తనకి. కొన్ని వర్డ్స్ నువ్వు బాగా స్పెషల్ గా నేర్పిస్తావు తెలుగు రాని వాళ్ళు ఉంటే. అలా కాదు, నేను మొన్న తమిళ్ మూవీ చేసినప్పుడు కూడా నాకు కొంతమంది బూతులు నేర్పించారు. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ అవి నాకు బూతులు అని తెలియక మైక్ లో గట్టిగా వచ్చేసాను. మా డైరెక్టర్ గారు ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వప్నిక వాట్ హ్యాపెన్ టు యూ, ఎందుకలా బూతులు మాట్లాడుతున్నావు అన్నారు. సార్ అది తమిళ్ కాదు సార్, నాకు తెలియదు సార్ తమిళ్. యా ఫైన్ అని వాళ్ళకు కూడా నేను కొన్ని 2-3 తెలుగులో నేర్పించాను. మనం చేసే ఫస్ట్ పని అది. బట్ నిషాకి మాత్రం నేను డైలాగ్స్ మంచిగా నేర్పించాను. లాస్ట్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి ప్రకాష్ రాజ్ గారితో, అది 2 days ముందే ప్రిపేర్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ డైలాగ్స్ అన్ని మళ్ళీ మార్చారనమాట. కరెక్ట్గా సీన్ ముందు డైలాగ్స్ పేపర్ మొత్తం మార్చేశారు. సో తనకి చాలా భయం వేసింది, అది కూడా ప్రకాష్ రాజ్ గారితో సీన్. అందుకని 2 days ముందే ప్రిపేర్ అయింది. బట్ మార్పేటప్పటికి ఇంకొకటే షీ వాజ్ లైక్, అంటే ఫుల్ ఏడుపు వచ్చేసింది తనకి.
అలాంటప్పుడు మేము అందరం ఉండే దగ్గర అలా కాదు ఇలా ఇలా నేర్పించడానికి నేను ఉండాల్సిందేమో. వద్దులే బాబు, ఉన్నది కూడా మర్చిపోయేది. బాగా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాను నేనైతే. కదా, అర్థమవుతుంది. జాగ్రత్తగా. అండ్ అలా ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ సోలో టీమ్. ఇంకా మళ్ళీ ఇంకొక మూవీ చేయాలి సోలో టీమ్ మొత్తంతో. ఈసారి నేనే హీరో. ఓ కాల్ రంట. హలో హలో. నీ మాటలు ఏంటంటే భయం వేస్తుంది నాకు, ఎక్కడ హీరో అయిపోతావేమోనని. హలో. ఎన్నిసార్లు హలో అన్నా వీళ్ళు నాతో హలో అన్నట్లు. నువ్వు అట్లీస్ట్ ఒకసారి హలో అను. హలో. భయపడి ఉంటారు. నో డౌట్. సో స్వప్నిక విల్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్ నౌ. ష్యూర్. దాని తర్వాత వచ్చేసి నిప్పు గురించి, తర్వాత రాబోతున్న సినిమాల గురించి. ష్యూర్. అండ్ ఈసారి మాత్రం నువ్వే ఆర్జేయింగ్ చేసుకోవాలమ్మా. నీకు నువ్వే క్వశ్చన్ అడిగి నేనే క్వశ్చన్ అడుగుని నేనే ఆన్సర్. ఇంకా నువ్వెందుకు, ఈయన సాలరీ నాకు ఇచ్చేయండి. నేను చూస్తాను అనమాట ఎలా చేస్తావు ఏంటి అని. చాలా ఇంకా అయితే నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు, బయట నుంచి చూడొచ్చు. అంటే అక్కడ నుంచి చూస్తే మా కిక్ రాదమ్మా. సరే అయితే పక్క నుండి ఆనందం నీకేం తెలుసు. అవునా? కానీ అయితే ఆ ప్రవాసం చూసినప్పుడు నీకు వచ్చిన చూడు కిక్కు, ఆ కిక్ అనమాట. మళ్ళీ వేసారండి గ్యాప్ లో గ్రానైట్. కొన్ని అలా నీ దగ్గర నుంచి పార్సల్ తెచ్చుకున్నా. ఆ రోజు నువ్వు అక్కడ వదిలిపెట్టిపోయిన స్టూడియోలో, ఆ స్టూడియో నుంచి మోసుకుంటూ వస్తున్నా అనమాట. సరే మోసుకుంటూనే వెళ్ళు, ఇంకా అలానే సన్నగా ఉంటావు. మోయడం పక్కన ఆపితేనే కొంచెం నాలా తయారవుతావు. అలా తయారు కావాలంటే 2-3 జన్మలు ఎత్తాలి నేను. ఇప్పుడు ఎందుకులే కానీ వాటి గురించి. నువ్వేదో బ్రేక్ తీసుకుంటావు అన్నట్టు గుర్తు. నిజాలు అసలు మాట్లాడేవారు. కాల్. హలో హలో హలో. మీ కాల్ కలిసిందండి. హలో. నా లైఫ్ లో నేను ఇన్నిసార్లు హలో ఏ రోజు చెప్పలేదు. ఏలియన్ మాట్లాడుతున్నట్టు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇందాక చేశాను, గణపతి. ఓ గణపతి గారు. గనా ఇందాక కట్ అయిపోయిందండి అనుకోకుండా. మీరు ఏదో నిప్పు ఏదో అన్నారు. కాలినట్టుందండి మీకు నిప్పు, అందుకే కట్ అయిపోయినట్టుంది. తమిళ మూవీ ఏదో చేశానన్నారు. ఏ మూవీ అండి అది? అంటే ఇప్పుడు జరుగుతుందండి షూట్. గౌరవం అని. ఎవరండి? అల్లు శిరీష్ డెబ్యూ మూవీ అండి. అర్జున్ గారి తమ్ముడు, అల్లు అరవింద్ గారి అబ్బాయి, చిరంజీవి గారు అల్లుడు. తమిళ్లో కూడా రీమేక్ చేస్తున్నారు అనేది. రీమేక్ కాదండి, ఒకటే బై లాంగ్వేజ్ అన్నమాట. లైక్ అంటే తెలుగు అండ్ తమిళ్ ఎట్ ఏ టైం షూట్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్ తెలుగు వాళ్ళండి తమిళ? ఆయన గగనం ఆకాశం అంతా డైరెక్టర్ ఉన్నారు కదండి, రాధామోహన్ గారు. ఆయన డైరెక్టర్ అండి. ఇప్పుడు మీరు సోలో సినిమా ఉంది కదండి? అవునండి. అది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కావాలా? అవునండి, మణిశర్మ గారే. అదైతే కంపల్సరీ తమిళలోకి రీమేక్స్ అవుతుంది కదండి. అంటే నాకు ఐడియా లేదు. అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. మణిశర్మ గారు ఏ సినిమా సంగీతం ఇచ్చినా తెలుగులో చేసినా తమిళలోకి వస్తాయి, తమిళలో చేసినా తెలుగులోకి వస్తాయి. అందు గురించి అంటే అది డిపెండ్స్ అండి. అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అది. దీనికి ఆన్సర్ నాకన్నా అవినే బాగా చెప్తాడండి. సరే సరే అండి, ఓకేనండి. యా, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సోలో హీరో ఎవరైనా అతనా తెలుగు అతనా తమదండి? సూపర్ క్వశ్చన్ ఇది. సూపర్ క్వశ్చన్. రామాయణం అంతా చదివి అంటే నేను ఇందాక వినలేదండి, కట్ అయిపోయినా అన్నాను కదా. అప్పుడు నాకు కొంచెం పనులు ఉంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చాను. సో స్వీట్. నారా రోహిత్ అండి. నారా రోహిత్ అండి. మీ బ్రదర్ ఏదో అని చెప్పారు. నా బ్రదర్ కాదండి, యాక్చువల్ గా నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ అండి. నారా రోహిత్ అని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కొడుకు. అండ్ బాణం అని ఫస్ట్ సినిమాతో మూవీస్ లోకి వచ్చారండి. అవును, ప్యూర్ తెలుగు. కరెక్ట్. ఇంత ముందు నేను విన్నాను, పేపర్లో ఎక్కడో చదివాను, ఇలా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు ఎవరో సినిమాల్లోకి వస్తున్నారని విన్నాను. అవునా? పలానా డీటెయిల్ అయినా అంటే ఇప్పుడు తెలిసింది అంతే. వినడం కాదు, ఈసారి చూడండి ఆ 2 సినిమాలు, బాణం అండ్ తర్వాత సోలో. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసేటప్పటికి ఒక్కడనే కూడా బాణం అండి. ఫస్ట్ సినిమా బాణం, తర్వాత సోలో చేశారు స్వప్నికతో కలిసి. ఓహో, బాణం అయితే చూడలేదండి, సోలోనే చూసాను. సో స్వీట్. సో హవెవర్ గణపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి కాల్ చేసినందుకు. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్స్ అండి. చాలా కృతజ్ఞతలు. ఉంటాను. ఓకే అండి, బాయ్ అండి. మీకు కూడా కృతజ్ఞతలు అండి కాల్ చేసినందుకు. సెలవు. సీరియస్లీ చెప్పాలంటే నీకన్నా ఆయన బాగా క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ లాస్ట్ క్వశ్చన్ మాత్రం బాగుంది. మొత్తం అన్ని క్వశ్చన్స్ అడిగాక సూపర్ క్వశ్చన్ అది. అండ్ యా, సినిమాలు బైలింగ్వల్ చేస్తే ఒకటి, తర్వాత చేయకపోతే తెలుగు సినిమాని తమిళ్లోకి చేయడం అనేది ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అదొకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి అంతే.
అది మాత్రం ఈ టైంకి చెప్తాను. బాగా చెప్పావు. నువ్వు చెప్తున్నావు కదా, పెద్దలు చెప్పాక మాలాంటి చిన్నపిల్లలు ఏం చెప్తారు చెప్పు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. పర్లేదులే ఉండు, ఇంక తప్పదు కదా. నీ షో కదా, నీ షోకి నేను వచ్చినప్పుడు తప్పదు నాకు. పొర్రపాటున ఎందుకన్నానా ఆ మాటని ఈరోజు బాధపడుతున్నాను. ఏ మాట? ఏం మాట్లేదు. నేను ఈ షోకి ఏ రోజు రాలేదు. అండ్ ఇంకెప్పుడైనా పొరపాటు నువ్వు చేసినా నేను రాను. పొర్రపాటున చేసినా రాను. చిన్న పిల్లని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నాడు. మీకే గనక మనసు ఉంటే దీన్ని మీరు ఖండిస్తుంటే వెంటనే కాల్ చేసి చెప్పండి. ఎక్కడ కాల్ చేయాలి, ఏమని కాల్ చేయాలి? 7038796611. అదే యూకే వాళ్ళైతే 441223770661. ఇండియా వాళ్ళైతే 040666245113. మన స్లాంగ్ అంత స్లో ఉండదు అసలు. ఏదైనా మీరు కాల్ చేస్తూ ఉండండి. కాల్ చేయాలనుకుంటే స్కైప్ నుంచి story.live కాల్ చేసేయచ్చు. అసలు మాటలు స్టార్ట్ అయినాయంటే నా సాగరంగా అదే జెట్ ట్రైన్స్ అంటారు కదా, యూకే ఏంటి జపాన్లో ఏంటి యూకేలో చెన్నైలో ఉన్నాయి. నన్ను బాగా ఎక్కిస్తున్నాడండి. ఇంత ఎక్కించినా కూడా నేను డైరెక్ట్ గా చేస్తే నేను హీరోగా తీసుకోను. ఎక్కిద్దామన్నా ఎక్కే పర్సనాలిటీయా కదా. మీరు వింటూ ఉండండి, పాట వస్తుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చెప్పవా ఎంత ఆనందమో నీకు? నన్ను వదిలేసిపోతావా? అంటే ప్రస్తుతానికి నిన్ను వదిలేసి వెళ్ళడమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నా. కాల్ రేట్. హలో హలో హలో. అందరు అవ్వడానికి ఇష్టపడుతున్నారు. హాయ్. చూసావా, నేను హలో అన్నాకే మాట్లాడతాను. మేము ఒకటి. లక్ష్మి గారు మీరు ఒకటే? మీరు ఒకటా? యా మీరు ఒకటా? మేము ఒకటి. బాధపడలేక ఇలా ఎంత మంది పారిపోతారు కదండి. ఇలా రోజుకో గెస్ట్ ని పిలిచి అవిన్ ఊరికే వాళ్ళని ఏమంటారు మాటలతో తూటాలు పేల్చేసి అలా పంపించేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు పాపం బలైపోతున్నారండి. మామూలుగా కాదు, మీరు ఒక్కళ్ళే తెలుసుకున్నారండి ఈ విషయం. చాలా మంది చెప్పలేకపోతున్నారు మనసు. అదేనండి, మీరు చెప్పగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కర్చీఫ్ కావాలా? స్వప్నిక డ్రెస్ కి తుడిచేస్తున్నాను. చూసావా, మళ్ళీ హెరాస్మెంట్. మహా అయితే ఆ పర్సనాలిటీ నుంచి ఎన్ని కన్నీళ్ళు వస్తున్నాయండి చెప్పండి. దేవా, నువ్వు చూస్తున్నావు, నీకు అన్నీ తెలుసు. లక్ష్మి గారు ఏం చేస్తారండి మీరు? నేను బ్యాంకర్ అండి. అవునా, మీకు హాబీగా అంటే ఏమన్నా జాబ్ చేస్తారంటే అవిన్ని నేను ఒకసారి మాట్లాడతాను ఇక్కడ. అవిన్ని తీసేసి మీరు ఆర్జీగా ట్రై చేస్తారా? అంతకు ముందు డిఎంకే సార్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన సేమ్ ఇదే చెప్తా ఉండేవాళ్ళు. అవునా, మీరు అవిన్కి బాగా సరిపోయారండి. అవిన్ని ఆడుకునే వాళ్ళు మీరు ఒక్కళ్ళే నేను డిసైడ్ అయ్యా. ఏదో రోజు నా సింగిల్ షో చేయకపోతానా, మా బ్యాంకు గారు కాల్ చేయకపోతారా, ఆ రోజు మేము మాట్లాడుకోకపోతాం. షో చేస్తే కనుక షూర్ గా నేనే వస్తాను, యాంకరింగ్ చేసేదాన్ని. నేనే వస్తాను. అవి నువ్వు ఎక్కువగా షో చేయకు, షో పీస్ అయిపోతావు. అందుకే షోస్ చేయట్లేదు, ఓన్లీ మండే టు ఫ్రైడే. అంటే నేను గెస్ట్ గా వస్తానా? గెస్ట్ గా వస్తే నన్ను నేను గెస్ట్ గా రావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి గెస్ట్ నేను అనుకుంటా. మర్చిపోయావా అవి? దే వాంట్స్ టు సీ మీ ఇన్ దట్ ప్లేస్ అన్నమాట. లేదు నిన్ను ఆడుకోవడానికి అక్కడైతే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నా. అసలు మీరు మర్చిపోయారు, పక్కనే ఉంది ఆడుకోవడానికి. నేను ఆడుకోవడానికి ఉన్నాను అని చెప్పి కాదండి, నేను ఉన్నానని చెప్పి నన్నే ఆడుకుంటున్నాడు. చూస్తున్నా, ఈ తినే షో కాబట్టి వదిలేస్తున్నా. నెక్స్ట్ రాకపోతాడా? వదిలేస్తున్నావా? దొరకకపోతాడా? అదే దొంగ ఏ రోజన్నా దొరుకుతాడు. బాగా చెప్పానా? ఇప్పుడు దొంగను కూడా చేస్తారా? లక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి. విజయవాడ? ఓ విజయవాడ, నేను కూడా అక్కడే చదువుకున్నానండి. విజయవాడలో చదివారు? ఇక్కడ? అవునండి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఉండేది అక్కడేనండి. ఇంజనీరింగ్ కాలేజ్. యా, యాక్చువల్లీ మై మదర్ స్టేస్ దేర్ ఓన్లీ. ఓకే. స్టిల్ మీరు వెళ్ళారా అక్కడ? యా అవునండి, తప్పదు కదా. అంటే నేను అక్కడ ఆర్జేగా కూడా వర్క్ చేశాను విజయవాడలో. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అనమాట. సో ఇటు షిఫ్ట్ అయిపోయా.
విజయవాడకి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎందుకండి ఎప్పుడు వస్తూ ఉంటాను కదా. మొన్నే వచ్చాక 5 days ఉండి వచ్చానండి. 2 days అయింది వచ్చేది, ఇక్కడ వర్క్ చేసేది డిఫరెంట్ కదా. ఓహో అలా అంటారా? అంటే ఇప్పుడు విజయవాడలో అందరూ పెద్ద స్క్రీన్ మీద చూడొచ్చు, అప్పుడైతే కొందరు రేడియోలో మాత్రం వినొచ్చు కదా. యా బాగా ఇలాంటి వాళ్ళ భార్యను కూడా పడతా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ భార్యను కూడా. బాగా చెప్పారు. నేను నీతో ఉంటుంది అనుకున్నాను, లక్ష్మి గారు వేసుకుంటున్నారు నన్ను కూడా. పోనీ ఆమెను నాకు సపోర్ట్ దొరికారు, నేను చాలా సంతోషపడుతున్నాను. అసలు లక్ష్మి గారు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది తెలుసా. స్వప్నిక వస్తుందంటే ఇవాళ ఉంది నాకు బ్యాండే అనుకున్నాను. ఓ స్వప్నిక సైలెంట్ గా ఉంది, మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ డైలాగ్ చాలా రోజుల తర్వాత జస్ట్ ఊరికే ఆన్ చేశాను అనమాట. ఆన్ చేయగానే కన్వర్సేషన్ వినిపిస్తుంది. ఓకే ఆడుకుంటున్నాడు, అవినా కాదా అని అనుకున్నాను. నీతో పాటు ఇంకొక అమ్మాయి చేశారు కదా, శాంతి. యా శాంతి. మా శాంతి గారిని ప్రశాంతం లేకుండా పంపించేసినట్టున్నాడు కదా. లేదండి తనకి కాలేజ్ స్టార్ట్ అయింది, సో తన కాలేజ్ కాదు అవిన్ బాధ పడలేక పారిపోయింది కదా. ఇప్పుడే నేను చెప్పాను అనమాట, శాంతికి అశాంతి కలిగించి పంపించాడు. పాపం నా శాంతి మంచిదండి. పాపం ఏమనుకోండి ఫీల్ అవుతున్నాడు. కాదు ఆ విషయం పక్కనట్టండి. లక్ష్మి గారు మీ హెల్త్ ఎలా ఉంది? ఆల్ ఇస్ వెల్? యా ఫైన్. హ్యాపీ టు హియర్ దట్. శ్రోతలకి నిజంగా హార్ట్ టచ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వాళ్ళ మంచి క్షేమం కోరుకుంటాను. సూపర్. ఈ విషయంలో నేను ఏకీభవిస్తాను. ఇప్పటిదాకా బాగానే ఉన్నా. ఎవరు స్వప్నికానా? కాదు నేను. ఇప్పుడే ఒక 9 minutes బ్యాక్ దాకా బాగున్నా. ఇప్పుడేమైందండి? అవిన్ మాటలు విన్నాక మాట్లాడడం స్టార్ట్ అయ్యాక మేమేం చేయలేం, మేము అడ్జస్ట్ అవుతున్నాం. తప్పదు, అడ్జస్ట్ కాకపోతే నువ్వు బతకలేవు. ఆడవాళ్ళ రాజ్యం నడుస్తుందంటే ఏమో అనుకున్నా కానీ ఇలా ఉంటుందని నాకు తెలీదు. అంటే ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ రాజ్యం కాకుండా మగవాళ్ళ రాజ్యం చూపించి ఆడవాళ్ళని తొక్కేద్దామనా? ఓ మీకు ఇలా అనిపించిందా? ఇప్పుడు నువ్వు అడిగిన దానికి అదే కదా లాజిక్. బాగా చెప్పారు. దీనికి నీ సమాధానం ఏంటి? ఆవిడ బ్యాంకరు, బ్యాంక్ అంటేనే బ్యాంక్ లో బోల్డ్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ వేస్తున్నానంటే లాయర్ అయి ఉంటే నేను చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని. అదే ఇప్పుడు బ్యాంకరా కాదా అన్నది ముఖ్యం కాదు. ఆవిడ అడిగిన క్వశ్చన్ కి ఇట్లా అడుగుతున్నాను. అదే ఆవిడ అడిగిన క్వశ్చన్ కి నీ సమాధానం. ఆవిడ అడిగిన క్వశ్చన్ నువ్వు కరెక్ట్ గా అడుగు, అప్పుడు ఆన్సర్ చేస్తా. నేను అడుగుతున్నాను కదా. లక్ష్మి గారు మీరు కాదండి, నువ్వు అడుగు. ఆవిడ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ అడుగుతున్నావు, సో నువ్వు అడుగు క్వశ్చన్. నేను చెప్తాను. మన చీఫ్ గెస్ట్ ఇవ్వాలా? అవును. అసలు మీరు ఆవిడతో మాట్లాడండి, నాతో మాట్లాడడం అన్యాయం. ఇది గురం కలిసి మాట్లాడుకుంటున్నాం. తప్పు. మీరే కరెక్ట్ అండి. కాదండి నేను ఒకసారి ఇక్కడ చెప్పెళ్తాను, ఒకరోజు మీరు గెస్ట్ గా రారా ఆడుకోవచ్చు. అవన్నీ ఎంత ఆనందమో అసలు. చూసావా చీఫ్ గెస్ట్ కి ఎంత ఆనందమైన విషయం ఉంటే అదే కదా మనం చేయాలి, గెస్ట్ లను సాటిస్ఫై చేయాలి. మీరు నన్ను మాత్రం సాటిస్ఫై చేయట్లేదు. నన్ను మామూలు కాదు. ఇంట్లో బట్టలు ఉత్తారు తెలుసా, సినిమాలో చూపిస్తారు హీరోలంతా ఇలా 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 పడుకో ఇలా టపా టపా వేస్తూ. సినిమాలోనే చూపిస్తారా? మీ ఇంట్లో ఉతకరా? మా ఇంట్లో అంత కష్టపడుతుంది కదా. ఇక్కడ నేను గెస్ట్ అయితే ఆయన గోస్ట్. కనిపించట్లేదు కూడా అట్లీస్ట్ చూద్దాం అంటే. మామూలుగా ఎవరైనా చూస్తే 2 కళ్ళు చాలా అంటారు. నిజంగానే 2 కళ్ళు అవసరం లేదు. నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు, నన్ను కాపాడతావు. అయ్యో అమ్మిని చూసేదానికి 2 కళ్ళు కావాలా? 2 కళ్ళు చాలు. అసలు గుడ్డోళ్ళైనా చాలు చూసేస్తారు. హతవిధి. లక్ష్మి గారు పాపం ఆవిడ మాట్లాడి మాట్లాడి చాలా ఆనందంలో కట్ చేశారు. ఇంకో కాల్ రెంట. హలో, ఎవరది? ఇక్కడ మా అవిన్తో ఆడుకుంటున్నారు. మనం లేడీస్ అండి. అవినే నాతో ఆడుకుంటున్నాడు, మీకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లని చేసి భయపడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. లేడీస్ సెంటిమెంట్ కొట్టద్దు, ఇప్పుడు మీరే ఆడుకుంటున్నారు. అది సీత గారు కమాన్, ఐ లైక్ ఇట్. కాదండి బాబు, గెస్ట్ గా పిలిచి గోస్ట్ లాగా నన్ను పట్టుకున్నాడండి. ఏం చేయమంటారు? సీత గారు చూసారా ఎన్ని కష్టాలు నాకు. ఇవన్నీ చీమకన్నీళ్ళండి, నమ్మకండి. ఏంటండి అది ఉల్టా నువ్వు పెడుతున్నావు అంట చీమకన్నీళ్ళు. లేదండి, యాక్చువల్ గా నేను చాలా మంచి అమ్మాయిని, మీకు తెలియట్లేదు ఆ విషయం. ఏంటంటే అవిన్ ఏం చేశాడంటే నా షో కదా అని అసలు ఇక్కడ రెచ్చిపోతున్నాడు, సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాడు నా మీద. ఏంటండి ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
నేను బాగున్నాను. ఇదే ఇంతకు ముందే లేచింది అనమాట. లేచి మీ షో ఆన్ చేశాను. చాలా ఫన్నీగా వెళ్తుంది కదా, సో అందుకని వింటూ ఉన్నాను అనమాట. అవునా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ పేరు నాకు చాలా ఇష్టం అండి. యా, ఆ పేరు చాలా మందికి ఇష్టం, కాకపోతే ఎవరు పెట్టుకోరు. అంటే సీత అంటే అదొక మంచి గ్లామరస్ నేమ్ ప్లస్ డీసెంట్ డిగ్నిఫైడ్ గ్లామరస్ ఏమైనా చెప్పుకోవచ్చు. రామాయణంలో ఉంటది డీసెంట్ రోల్, అందుకే పెట్టుకోరు, చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి సీత గారు? నేను లాస్ ఏంజలస్ నుంచి అండి. ఓ వావ్, ఎలా ఉంది ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ అంతా? ఓకేనా? మాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, ఓన్లీ సౌత్. యా, ఇది వెస్ట్ కోస్ట్ కదా, ఈస్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది. ఓకే. యా, పాపం ఇంకా ఉన్నట్లుంది. నాకు ఇప్పుడే లేసాను, జస్ట్ న్యూస్ చూస్తున్నాను. స్టిల్ వాళ్ళకి పవర్ లేదంట, మరి వచ్చిందో లేదో తెలియదు కానీ ఇంకా. యా యా, ఇక్కడ పవర్ లేకపోతే అసలు లైఫే అయిపోతుంది. అవునండి, ఇండియా పవర్ తోనే కదా ఏదైనా. అవును. సో అవి ఆ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. యా, అవును. ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ సేఫ్ దేర్. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఏంటంటే మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? నాకు యాక్చువల్లీ మీ గురించి అంతగా తెలీదు. అంటే గూగుల్ చూద్దామా అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ గంటలో నుంచి అయిపోయింది, అది కూడా చేయలేకపోయాను. గూగుల్ స్టార్ స్వప్నిక గలీజ్గా ఉంది. యాక్చువల్ గా నేను ఇప్పుడే అప్కమింగ్ కాబట్టి ఇంకా ఎవరికి అంత తెలియకపోవచ్చు, బట్ స్టిల్ నా గురించి నేను చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అదే ఇందాక నుంచి ఆల్రెడీ చాలా మంది అడిగే ఉంటారు, చెప్పే ఉంటారేమో. నేను బట్ ఇంతకు ముందే వేసాను కదా, మళ్ళీ అడిగితే బాగోదేమో అని చెప్పేసి. మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నాకు ఒక్క విషయం 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా చాలా ఇష్టం, నేను చెప్తూనే ఉంటాను. భాషకి ఉల్టా అనమాట కంప్లీట్ గా. అంటే ఆయన ఎక్కువ మాట్లాడు, నేను ఎక్కువ మాట్లాడతాను కదండి, అదే డిఫరెన్స్. నాది ఫస్ట్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ అండి. మిస్టర్ పర్ఫెక్ట్ నేను చూసాను, కాకపోతే మీకు గుర్తు రావట్లేదు. ఓకే, ఆస్ట్రేలియాలో ప్రభాస్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక్కటే ఒక గర్ల్ ఉంటుంది, దట్ వాస్ మీ. ఓకే ఓకే. అండ్ దెన్ సెకండ్ మూవీ వచ్చేసి సోలో. సోలో అయితే నేను చూడలేదు. ఓకే, మీకు కుదిరితే ఈసారి గూగుల్ కాకుండా యూట్యూబ్ లో కంప్లీట్ ఫిల్మ్ ఉంటుంది. ఇంతకు ముందు కూడా సోలో గురించి చాలా మంచిగా చెప్తున్నారు అంతా. అయితే ఆ మూవీ మిస్ అయ్యానే అనుకున్నాను, సో చూస్తా. యా యా, చూడండి ఈసారి చూసి నాకు కాకపోయినా ఒకసారి అవిన్ కి చెప్తే మేము ఫార్వర్డ్ చేస్తాం ఎలా ఉంది అని. షూర్ షూర్. అందులో ఏంటండి? అందులో ఎలిఫెంట్ రోలా? లేదండి, అందులో చాలా మంచి రోల్ అండి. మీరు చూసాక నాకు చెప్పండి. అంటే ఒరిజినల్ క్యారెక్టర్ తగ్గట్టుండే రోల్ అండి. ఆ మనిషి మాట విధానం, ఆ క్యారెక్టర్ అంతా అలాగే ఉంటది, అలాంగ్ విత్ ద పర్సనాలిటీ. మీరు అస్సలు అవిన్ మాటలు నమ్మకండి. కండిషన్స్ అప్లై. మీరు తప్పకుండా ఈసారి సోలో చూసి మాత్రం చెప్పండి. సో సీత గారు మరి మన రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నా కూర కూడా మాడిపోతుంది. సీత గారు అనిపించుకున్నారు. నైస్ టాకింగ్ టు యూ సీత గారు, బాయ్. అండ్ వి హావ్ అనదర్ కాలర్ అంట. హలో. హాయ్ అవిన్. హలో గీత గారు, గుడ్ మార్నింగ్. సీత, ఎలా ఉన్నారు? అది లెక్క. అసలు అవిన్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఏంటండి? సీత గారు, గీత గారు, మాధురి గారు, లక్ష్మి గారు. యా, మరేమనుకున్నావు, అవిన్ పెద్ద హీరో మాకు. మీరు ఇంకోసారి ఆ మాట అడగండి ప్లీజ్. స్వప్నిక ముందు మాత్రం అనొద్దు, ఇంకెవరు వచ్చినా నేను అడ్జస్ట్ అవుతాను. ఇట్స్ సో ఫనీ. అవునా? స్వప్నికకి నీకు బాగా నడుస్తుంది, ఇందాక నుంచి వింటున్నాను. మధ్య మధ్యలో కొంచెం పని ఉండి అటు ఇటు వెళ్ళాను అనమాట, అందుకని లాస్ట్ లో కాల్ చేస్తున్నాను. మా బంధం ఇప్పటిది కాదులేండి. ఏదో బాలేదు అంటే ఆ ఉద్దేశం కాదు. గీత గారు ఎక్కడి నుంచి అండి? స్వప్నిక చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇందాక నుంచి వింటున్నాను కానీ కాల్ చేయడానికి కూర్చొని కాల్ చేద్దామంటే కుదరలేదన్నమాట.
అవునా, థ్యాంక్ యూ. బట్ ఇప్పుడు టైం ఉంది అని చెప్పి ఇప్పుడే పరిగెత్తుకొస్తూ చేస్తున్నాను. ఇంకా అదే ఇప్పటికైనా కుదుర్చుకొని కాల్ చేశారు. నిజంగా నేను థ్యాంక్స్ కాదు, ఫ్లాట్ అయిపోయాను ఆల్రెడీ. అవునా, ఎక్కడి నుంచి? అదే మీరు మిస్టర్ పర్ఫెక్ట్ వాటి గురించి చెప్తున్నారు కదా, గుర్తు చేసుకుంటున్నాను అనమాట. దాంట్లో ఉన్నారు అని అంటే. అవునా, మళ్ళీ ఒకసారి చూస్తాం ఇప్పుడు మీకోసం అని. షూర్ చూడండి, సోలో కూడా చూడండి. సోలో కూడా చూసాను. అదే మళ్ళీ చూస్తాను. అదే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటారా అని వెతుక్కుంటూ చూస్తాం అన్నమాట. సోలో అయితే మీరు వెతకక్కర్లేదండి, ఈవెన్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా వెతకక్కర్లేదు. మిస్టర్ పర్ఫెక్ట్ లో అదే ఒక్కదాన్నే గర్ల్ అని చెప్పారు కదా, మరి దీంట్లో సోలోలో ఏంటి? సోలోలో హీరోయిన్ పక్కనే ఉంటానండి, ఎప్పుడు ఆమెను కాపాడుతూ. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ అంతా కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. ఓ అదే హీరోయిన్ పక్కనే ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారిని వేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు ఆయన నన్ను ఆడుకుంటూ ఉంటారు. ఎలిఫెంట్. ఓకే చాలా పెద్ద రోలే అయితే. ఓకే ఆ అమ్మాయినేనండి, ఈ అమ్మాయి. అవునా, అనుకోలేదన్నమాట. స్వప్నిక అంటే ఎవరో అని అనుకుంటూ సరే వింటున్నాను, అటు ఇటు తిరుగుతూ పని చేస్తూ. మార్నింగ్ కదా మాకు, ఇప్పుడే ఇంకా లేచి స్నానం చేద్దామని అటు ఇటు. ఓకే, మార్నింగే నా స్వీట్ వాయిస్ తో మీకు డే అంతా స్వీట్ అవుతుందండి. మాకు రోజు అవిన్ వాయిస్ తోటే మేలుకొల్పు అనమాట. అంటే ఆ వాయిస్ కి ఇప్పుడు డిఫరెంట్ గా వచ్చింది కదా ఈ వాయిస్, సో ఇప్పుడు ఇంకా మీకు డే అంతా స్వీట్ ఉంటుంది, భయపడకండి. అదే మాకు రోజు అవిన్ వాయిస్ ఎలాగో వింటాము, ఇప్పుడు దానికి తోడు ఇంకో వాయిస్ కూడా తోడైంది కదా, బాగుంటది. చూడాలి ఈ రోజు ఇంకా స్పెషల్ ఏంటో. ఇలాంటి నాకు భయం వేస్తుంది. ఏంటి అవిన్, నీకు మాట్లాడడానికి ఛాన్సే దొరకట్లేదట్టుంది కదా ఈ రోజు. అది ఆ క్వశ్చన్ మీరు నన్ను అడగాలండి. అంటే యాక్చువల్ గా నేను ఈ షోకి గెస్ట్ ని, బట్ నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. కాదు, రోజైతే అవిన్నే వినపడుతుంటది, ఈ రోజు అవిన్ వినపడట్లేదు అనమాట. అయితే లేదండి, మీరు పొరపాటు పడ్డారు. ఈ రోజు నా వాయిస్ వినిపించలేదు, మొత్తం అవినే మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి. లేదు మేము రోజు వింటాం కదా, మాకు బాగా తెలుస్తుంది అనమాట. అయితే ఈయన గారు ఇంకా మాట్లాడినకుండా మాట్లాడతారా? ఈ రోజు అయితే నా అదృష్టం అనమాట. అది చాలా అదృష్టవంతురాలు. వెల్ గీతా గారు, I have only 2 minutes that I have to sign off this. ఓకే లాస్ట్ కాల్ అయినా కానీ తీసుకున్నారు, థ్యాంక్స్. సో స్వీట్ ఆఫ్ యూ అండి కాల్ చేసినందుకు. గీతా గారు, అయ్యో గీత గారు ఫుల్ స్టాప్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు ఫర్ కాలింగ్ us and స్పీకింగ్ టు స్వప్నిక. అవన్నీ కాదండి, నన్ను కూడా అలా గుర్తు పెట్టుకుంటూ ఉండండి. తప్పకుండా అండి, అది మిమ్మల్ని అడగలేదండి నేను. గుర్తు పెట్టుకోవద్దన్నా గుర్తుండని పర్సనాలిటీ, అది గుర్తుండిపోతారు. అంటే వాయిస్ చాలా హార్ట్ నువ్వు మంచిది. అంటే ఇప్పుడు నేను కనిపించలేదు, వినిపించాను కాబట్టి ఆ వాయిస్ అలా వాళ్ళ చెవుల్లో రోజు అలా. నేను అదే చెప్తున్నాను, ఆ హార్ట్ ఆ మైండ్ నీ మనసు చాలా మంచిదని చెప్తున్నాను. సరేండి నాకు వెళ్ళేటప్పుడు. So however Swapnika, thank you so much for coming. Thanks a lot. And టోరీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా ఐఎమ్ రియలీ వెరీ మచ్ హ్యాపీ. ఇలా అందరితో మాట్లాడినందుకు. అండ్ ఈవెన్ థ్యాంక్స్ టు యూ స్పెషల్లీ, అండ్ నన్ను ఏడిపించినందుకు. అండ్ శ్రీనివాస్ గారు, ప్రశాంత్ అండ్ మీ డైరెక్టర్ గారు, అందరికీ రియలీ వెరీ థ్యాంక్స్. సో ఫైనల్లీ స్వప్నిక, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, ఇంకా అలాగే పెద్ద పెద్ద ఎత్తులు ఎదిగి నువ్వు అనుకున్నట్టుగా ప్రభాస్తో ఫస్ట్ సినిమా. అడ్డంగా ఆల్రెడీ ఉన్నావు, నిలువుగా పెరుగు. ఇప్పుడు అడ్డంగా తగ్గుతాను, నిలువుగా పెరుగుతాను. సో అలాగే నీ డ్రీమ్ ఏదైతే ఉందో ప్రభాస్తో సినిమా చేయాలనేది, సో ఆ డ్రీమ్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి హ్యాపీగా ఆ సినిమాలో మమ్మల్ని కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటాం. So we wish you all the best and all the success to your life and your career. Thank you, thanks a lot. Yeah, so that's it from the day. And finally గా సైన్ ఆఫ్ చెప్పే ముందు రోజు చెప్పేలాగా కాకుండా ఈరోజు విషయం ఏంటంటే, ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు హరికేన్ గురించి. గైస్, వీ ప్రే దట్ మీ అందరికీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అండ్ ఆ స్టామ్ ఏదైతే ఉందో అది తొందరగా ఆగిపోవాలని చెప్పేసి, తర్వాత అండ్ మీకు అన్ని విధాల అన్ని సప్లైస్ పర్ఫెక్ట్గా అందాలని చెప్పేసి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని చెప్పేసి అవిన్ గారు మనస్ఫూర్తిగా నా దేవుని ప్రార్థిస్తున్నాడు. సో టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్. ఐల్ మీట్ యూ ఆన్ might be tomorrow, if not on Thursdays. Take care. Bye bye. Bye bye.